హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. వచ్చేసాను మీ అందరి కోసం ఒక కొత్త వీడియోతో పాటు. అండ్ ఈసారి ఒక మంచి ఇన్సైడ్ అవుట్ షాట్ అండ్ ఒక మంచి 4 runs సంపాదించుకుంటూ దోస్తో డీప్ ఎక్స్ట్రా కవర్ చేతుల్లో కొంచెం పూర్ మిస్ ఫీల్డింగ్ అక్కడ ఫ్రమ్ నడీన్ ది క్లర్క్. చాలా బాగా ట్రై చేశారు లాస్ట్ మూమెంట్ దాకా ఒక బనీ హాప్ ఎఫర్ట్, కానీ అన్ఫార్చునేట్లీ ఆ బౌండరీని కన్సీడ్ చేశారు డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో. సౌత్ ఆఫ్రికా వర్సెస్ మనకి ఇంగ్లాండ్ ది సెమీఫైనల్స్ నెంబర్ 2 దాని గేమ్ జరుగుతుందో దాని కామెంటరీ పాటు మీ అందరి ముందు వచ్చాము. అండ్ ముందు ఇవాళ టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చేయడానికి ఇష్టపడింది ఓవల్ ది స్టేడియం పైన అగేన్స్ట్ టీమ్ ఇంగ్లాండ్. అండ్ బ్యాటింగ్ చేస్తూ ఇప్పుడు దాకా వాళ్ళ స్కోర్ వచ్చేసి 12.3 overs పూర్తయ్యాక 97 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets దోస్తాం. సో మన ఇండియా టైం హిసాబ్సే 11 o'clock స్టార్ట్ అయిపోయింది ఈ గేమ్. అండ్ లెట్స్ సీ, కన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఇక్కడ థర్డ్ ఎంపైర్ వైపు నుంచి దట్ ఇట్స్ ఎ బౌండరీ అని. అండ్ మలాబా బౌలింగ్ చేస్తూ మనకు కనిపిస్తున్నారు. నాన్ కులులు లెకు మలాబా. అండ్ యా దోస్తో ఇక్కడ 4వ బాల్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని బ్యాక్ ఫుట్ పైనల్తో ప్లేస్ చేసుకున్నారు. జస్ట్ ఒక టచ్ అండ్ గో లాగా డీప్ మిడ్ వికెట్ చేతుల్లో ఈజీగా ఎప్పుడు దాకా త్రోస్తో 2 runs పూర్తి చేసేసుకుంటూ దోస్తో ఇక్కడ. అండ్ ఈ 2 runsతో పాటు ఇద్దరు బ్యాట్స్మెన్లు స్కోర్ని పంపించేస్తారు టీమ్ ఇంగ్లాండ్ది. 12.4 overs పూర్తయ్యాక 99 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wicketsకి. పవర్ ప్లేలోనే 3 పెద్ద వికెట్లు పడిపోయి ఇవాళ మన టీమ్ ఇంగ్లాండ్ కోసం. బట్ అక్కడి నుంచి బాగా రికవర్ చేస్తూ మనకి మిడిల్ ఓవర్స్ ఫేస్లో కనిపిస్తున్నారు. ఒక మంచి పార్ట్నర్షిప్ చేస్తూ హెదర్ నైట్ అండ్ నాట్ సైవర్బ్రాండ్. సార్ లెగ్ స్టంప్ లైన్లో డెలివరీ, దాన్ని రివర్స్ స్వీప్ కొట్టే ప్రయత్నం అని కొట్టారు కూడా నైట్, కానీ అక్కడ షార్ట్ కవర్ చేతులను బాల్ ఆపేశారు. అండ్ ఈ డాట్ బాల్తో పాటు ఇప్పుడు స్కోర్ వచ్చేసి 12.5 overs పూర్తయ్యాక 99 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets వస్తాం. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ మలాబా పరిగెత్తు వస్తూ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, మరీ లెగ్ స్టంప్ లైన్లోనే డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి, దాన్ని స్టెప్ అవుట్ చేసి మరీ ప్లేస్ చేసుకున్నారు డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో. ఇక్కడే హెదర్ నైట్ మనకి జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ దీంతో టీమ్ ఇంగ్లాండ్ 13 ఓవర్స్తోని వాళ్ళ టీమ్ సెంచరీ కూడా పూర్తి చేసేసుకుంటూ అండ్ స్లోలీ అండ్ స్టడీలీ ఇప్పుడు వచ్చేసింది కరెంట్ రన్ రేటు 7.69 టీమ్ ఇంగ్లాండ్ది, విత్ పార్ట్నర్షిప్ ఇద్దరు బ్యాట్స్మెన్ మధ్యలో బీయింగ్ 58 balls 77 runs వస్తాం. 31 balls 41 runs కొట్టింది ఇప్పుడు దాకా నాట్ సైవర్బ్రాండ్. అండ్ ఇవాళ వాపసీ చేసుకుంటూ ఆఫ్టర్ గ్రూప్ స్టేజ్ ఇంజరీ, కాఫ్ స్ట్రెయిన్ ఇంజరీ ఏదైనా సఫర్ అయిందో దాంట్లో నుంచి ఇవాళ వాపసీ చేసుకుంటూ అండ్ షీ హెస్ జస్ట్ మేడ్ ఇట్ ఇన్ టైమ్ ఇక్కడ ఇంగ్లాండ్ కోసం టు గెట్ బ్యాక్ ఫర్ అవర్ టీమ్. అలానే హెదర్ నైట్ ఇక్కడ యాజ్ యూజువల్ ఇద్దరు మన ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఫర్ ఇంగ్లాండ్, తను కూడా ఇప్పుడు దాకా 30 balls ఫేస్ చేసి 36 runs కొట్టింది వస్తాం. నటీన్ ది క్లర్క్ పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫస్ట్ డెలివరీ సీదా బ్యాట్స్మెన్ వచ్చింది అపీల్ చేస్తూ ఇక్కడ, బట్ నాట్ అవుట్ అంటూ బౌలర్ సైడ్ ఎంపైర్. దాంతో పాటు 2 reviews కోల్పోయింది ఇక్కడ మొదటిలోనే మనకి టీమ్ సౌత్ ఆఫ్రికా. లెగ్ బై రన్స్ పరిగెత్తడానికి సిద్ధం అయ్యారు, కానీ తీసుకున్నారు లేదో తెలియదు, కన్ఫర్మేషన్ రావాలి. థింక్ తీసుకోలేదు. మంచి క్రాస్ సీఎం డెలివరీ, డిప్ అవుతూ వచ్చింది బాల్. అండ్ దాని యొక్క బిగ్ హిట్ కొట్టే ప్రయత్నంలో సీదా వచ్చి ఫ్రంట్ ఫుట్ పైన తగిలిపోయింది బాల్ దోస్తు. నాకు అనిపిస్తుంది గోయింగ్ డౌన్ ది ఆఫ్ సైడ్ అని. ఒక డాట్ బాల్, ఈసారి స్వింగింగ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ అండ్ దాన్ని ప్లేస్ చేసుకుంటూ డీప్ ఎక్స్ట్రా కవర్ చేతుల్లో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 13.2 overs పూర్తయ్యాక 101 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets వస్తాం. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని. అండ్ ఫస్ట్ టైం ఇంత లేట్ మ్యాచెస్ మేము కవర్ చేస్తున్నాం. దాంతోపాటు మనకి వచ్చేసి ట్యూస్డే సెమీఫైనల్స్ నెంబర్ 1 జరిగింది. డౌన్ ద లెగ్ సైడ్ లో ఫుల్ టాస్ డెలివరీ, మంచి ఇక్కడ స్వీప్ షాట్ అండ్ ఇక్కడ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో దోస్తో నో ఫీల్డర్ అండ్ 4 runs దొరికేస్తూ ఇక్కడ టీమ్ ఇంగ్లాండ్కి అండ్ నాట్ సైవర్బ్రాండ్కి. అని 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 13.3 overs పూర్తయ్యాక టీమ్ ఇంగ్లాండ్ స్కోర్ వెళ్ళిపోతుంది 105 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wicketsకి. తప్పు లైన్ అండ్ లెంత్ ఫ్రమ్ నడీన్ ది క్లర్క్ అండ్ దెన్ వాళ్ళు దెబ్బతిన్నారు డౌన్ ద లెగ్ సైడ్. దాంతో పాటు ఇట్ వాజ్ లో ఫుల్ టాస్, లో ఫుల్ టాస్ని మొదలుకుంటూ 4 runs సంపాదించుకుంది. ఈసారి అవుట్ సైడ్ ఆప్షన్ ఫుల్ పిచ్ డెలివరీ, మంచి లైన్ అండ్ లైన్ స్క్వేర్ డ్రైవ్ కొట్టారు ఇక్కడ నాట్ సైవర్బ్రాండ్, బట్ ఆయన రీడైరెక్షన్ అక్కడ పాయింట్ చేతులను బాల్ ఇన్ఫీల్డ్లోనే ఆపేస్తూ ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ మనకి వెరీ నెక్స్ట్ బాల్ పైన నడీన్ ది క్లర్క్ మంచి వాప్సీ అండ్ స్కోర్ వచ్చేసి 13.4 overs పూర్తయ్యాక 105 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets వస్తాం. 5వ బాల్తో పాటు పరిగెత్తు వస్తూ మనకి నడీన్ ది క్లర్క్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్,
ఈసారి మళ్ళీ ఒక మంచి ఫుల్ టాస్ అండ్ దాన్ని చాలా బాగా ఇక్కడ ఎలివేట్ చేస్తూ దోస్తు ఒక స్కూప్ షాట్ అండ్ బాల్ వెళ్ళిపోతే డీప్ ఫైల్ క్షేత్రంలో ఇంకొక 4 రన్స్ 2 బౌండరీస్ వచ్చేసి ఈ ఓవర్లో అండ్ ఈ 2 బౌండరీస్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 13.5 ఓవర్స్ పూర్తయ్యాక 109 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఇక టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్ చాలా బాగా ఈసారి క్రాస్ సీమ్ డెలివరీని ఇది లోపలికి వస్తుందో స్వింగ్ అవుతూ దాన్ని తన బ్యాట్ని యూజ్ చేసుకుంటూ షీ వాజ్ ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఎలివేషన్ లో ఫుల్ టాస్గా కన్వర్ట్ చేసుకుని నాట్స్ హ్యావ్ అ బ్రంట్ అండ్ రివర్స్ స్కూప్ షాట్తో రివర్స్ ర్యాంప్ షాట్తో ఇంకొక 4 రన్స్. సార్ ఫుల్ పిచ్ డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ డీప్ వికెట్ చేతుల్లో మళ్ళీ ఇక్కడ బైసెక్ట్ చేసింది దోస్తో లాంగ్ ఆన్ అండ్ డీప్ వికెట్ ఫీల్డర్ని అండ్ ఇంకొక 4 రన్స్ 2 బ్యాక్-టు-బ్యాక్ బౌండరీస్తో పాటు ఫినిష్ చేసుకుంటూ తన హాఫ్ సెంచరీ కూడా ఇక్కడ మనకి నాట్స్ హ్యావ్ అ బ్రంట్ అండ్ స్కోర్ వచ్చేసి 14 ఓవర్స్ పూర్తయ్యాక 113 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఈ సీజన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ కోసం చాలా తక్కువ T20 ఇంటర్నేషనల్స్ ఆడిందంటే నాట్స్ హ్యావ్ అ బ్రంట్ వాళ్ళ క్యాప్టెన్ డ్యూ టు సమ్ ఇంజురీ కన్సర్న్స్ బట్ డెఫినెట్లీ డస్ నాట్ లుక్ అవుట్ ఆఫ్ ఫార్మ్ అండ్ చాలా బాగా 35 balls 53 runs ఇన్నింగ్స్తో పాటు ఇప్పుడు తను స్కోర్ని రీచ్ చేపించేస్తుంది. 14 ఓవర్స్ పూర్తయ్యాక 113 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ పైన అండ్ 8.07 దాకా కరెంట్ రన్ రేట్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది. సో చాలా బాగా ముందుకు పరిగెత్తు వెళ్తున్న టీమ్ ఇంగ్లాండ్ రన్స్ హ్యావ్ డెఫినెట్లీ బీన్ ఫ్లోయింగ్ ఇక్కడ ఎస్పెషలీ ఆ ఫస్ట్ 7 overs పవర్ ప్లే అండ్ దాని తర్వాత పవర్ ప్లే తర్వాత మొదటి 2 overs ఇఫ్ మనం వేసుకుంటే అక్కడ మారిజాన్ కాప్ అండ్ షబ్నమ్ ఇస్మాయిల్ వీళ్ళిద్దరు ఎఫర్ట్స్తో పాటు ముందుకెళ్తూ ఉండాలి మనకి టీమ్ సౌత్ ఆఫ్రికా అండ్ పవర్ ప్లేలోనే 3 వికెట్స్ దొరికాయి. 23 for 3 పైన ఉండాలి స్కోర్ మన టీమ్ ఇంగ్లాండ్ది 3.2 ఓవర్స్ పూర్తయ్యాక అండ్ ఆలిస్ క్యాప్సీది కూడా వికెట్ ఏది వచ్చిందో వాజ్ అన్ఫార్చునేట్లీ ప్లంబ్ ఎల్బీడబ్ల్యూని కానీ అన్ఫార్చునేట్లీ రీప్లేలో ఎప్పుడు చూసామో ట్రైట్స్ తీసుకుని బాల్ డిఫ్లెక్ట్ అవుతూ వెళ్ళిందంట తన థై ప్యాడ్లో బ్యాక్ ఫుట్ పైన. సో దాట్ వాజ్ అన్ఫార్చునేట్లీ రాంగ్ కాల్ ఎందుకంటే రివ్యూ తీసుకోలేదు మనకి టీమ్ ఇంగ్లాండ్. బట్ ఎనీవేస్ అక్కడి నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది బిట్వీన్ హెదర్ నైట్ అండ్ మన నాట్స్ హ్యావ్ అ బ్రంట్ అండ్ అలానే ఇప్పుడు దాకా బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా 6 బౌలర్స్ని యూజ్ చేసుకుంటే మనకి టీమ్ సౌత్ ఆఫ్రికా మారిజాన్ కాప్ తన 4 overs ఆల్రెడీ వేస్తారు. తన 4 overs కొట్టాలి వాళ్ళు 16 runs ఇచ్చి ఒక వికెట్. షబ్నమ్ ఇస్మాయిల్ తన 3 overs 24 runs ఇచ్చి 2 వికెట్స్ సంపాదించుకున్నారు. ఆయబొంగ కాకా హ్యాస్ బీన్ ఎక్స్పెన్సివ్ 2 overs 20 runs ఆల్రెడీ. మలాబా కూడా తన 2 overs 17 runs ఇచ్చారు. నడీన్ ది క్లర్క్ 2 overs 23 runs అండ్ క్లోయి ట్రయాన్ తన మొదటి ఓవర్లో 11 runs వస్తాం. సో ఎప్పటి నుంచి వాళ్ళ 2 main bowlers సౌత్ ఆఫ్రికాది హ్యావ్ టేకెన్ అ బ్యాక్ సీట్ ఇక్కడ టు సేవ్ దేర్ ఓవర్స్. జస్ట్ యాక్చువల్లీ షబ్నమ్ ఇస్మాయిల్ ఓవర్స్ మిగిలి అప్పటి నుంచి వీ హ్యావ్ సీన్ అ డిప్ ఇన్ దట్ ప్రెషర్ ఏది బిల్డ్ చేసి ఉంచిందో టీమ్ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ పైన. ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే దీని తర్వాత ఫ్రేయా కెంప్, డానీ గిబ్సన్, చార్లీ డీన్, సోఫియా కిల్స్టన్, లిన్సీ స్మిత్ అండ్ లారెన్ బెల్ వీళ్ళందరూ వచ్చేసి బ్యాటింగ్ చేయడానికి ఇంకా ఉన్నారు టీమ్ ఇంగ్లాండ్ దగ్గర. అండ్ ఇంగ్లాండ్ గురించి వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ మనం మాట్లాడుకుంటే దే హ్యావ్ వన్ ఎవ్రీ గేమ్ దోస్తో గ్రూప్ స్టేజ్లో బిగ్ మార్జిన్స్తో ఒకటి గెలిచారు. అండ్ డెఫినెట్లీ నా ఆల్రెడీ మనం చూస్తూ 15th over స్టార్ట్ అవ్వబోతుంది అండ్ స్లోలీ వీఆర్ ట్రాన్సిషనింగ్ ఇన్ టు ద డెత్ ఓవర్స్ ఫేజ్. ఇదే కామెంటరీని కంటిన్యూ చేస్తాం మేము ఈ వీడియోలోనే. వీ వాంట్ స్టార్ట్ ఒక కొత్త లైవ్ స్ట్రీమ్ని సెకండ్ ఇన్నింగ్స్ కోసం. నెక్స్ట్ స్టంప్ లైన్లో ఈసారి డెలివరీ ప్యాడల్ స్వీప్ ప్రయత్నం అండ్ అక్కడ మరీ అంత మంచి కనెక్షన్ దొరకలేదు ఇక్కడ ఫార్ హెదర్ నైట్. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలేదు అండ్ స్కోర్ వచ్చేసి 14.1 overs పూర్తయ్యాక 113 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో. పిచ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక మంచి గ్రీన్ టాప్ పిచ్ జస్ట్ లైక్ సెమీఫైనల్స్ నెంబర్ 1. ఈసారి డెలివరీ రివర్స్ స్వీప్ కొట్టే ప్రయత్నంలో సీదా వచ్చింది దోస్తో ఇక్కడ బాడీ పైన ఫర్ హెదర్ నైట్ బట్ నాట్ అవుట్ అంటూ బౌలర్ సైడ్ ఎంపైర్. అండ్ అంతా ఎక్కువ ఇక్కడ అపీల్ కూడా లేదు, షాలో అపీలే ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా సైడ్. దాంతోపాటు అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏమి రివ్యూస్ కూడా లేవు. 2 back-to-back డాట్ బాల్స్తో పాటు స్కోర్ వచ్చేసి 113 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. సెలెక్ట్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ స్టెప్ అవుట్ చేసి మరి దాన్ని డ్రైవ్ చేశారు ఇక్కడ వైడెస్ట్ లాంగ్ ఆన్ చేతులు జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 14.3 overs పూర్తయ్యాక 114 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తాం. రేపు కాదు సాటర్డే మళ్ళీ ఉంది మనకి ఇండియా మెన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ మెన్స్ది గేమ్ వస్తూ T20 ఇంటర్నేషనల్ నెంబర్ 2. బట్ అవన్నీ కవర్ అవుతున్నాయి సోనీ లివ్ యాప్ పైన, జియో హాట్స్టార్ పైన అవ్వట్లేదు. సో ట్రై చేస్తాము, లెట్స్ సీ
ఇఫ్ వీ కెన్ డూ ద కామెంటరీ. అండ్ సండే అయితే ఎలానో యాజ్ షెడ్యూల్డ్ మనకి సెమీఫైనల్స్ కాకుండా ఫైనల్స్ ఆఫ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఉంటుంది. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి డెలివరీ అండ్ 2 సింగిల్స్ తర్వాత ఈసారి డెలివరీ పైన కూడా ఇంకొక సింగిల్ డీప్ వికెట్ డీప్ కార్నర్ చేతిని ప్లేస్ చేసుకుని మనకి బ్యాట్స్మెన్లు. అండ్ స్కోర్ వచ్చేసి 14.5 ఓవర్స్ పూర్తయ్యాక 116 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తాయి. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ దాన్ని డ్రైవ్ చేసేస్తూ షార్ట్ కవర్ చేతుల్లో కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికింది. మంచి ఫీల్డింగ్ అక్కడ ఫ్రమ్ లారా బుల్వా, కెప్టెన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఈ లాస్ట్ బాల్ డాట్ బాల్ అయ్యే కొద్దికి స్కోర్ వచ్చేసి ఇప్పుడు 15 ఓవర్స్ పూర్తయ్యాక 116 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తాం. సౌత్ ఆఫ్రికా కోసం 75% ఓట్స్ కనిపిస్తూ ఇక్కడ మనకి లైవ్ చాట్లో అండ్ దర్ సపోర్ట్. అండ్ యా డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా వాళ్ళది T20 వరల్డ్ కప్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా దే హ్యావెంట్ వన్ ద T20 వరల్డ్ కప్. అండ్ అలానే ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటే దే హ్యావ్ వన్ ఇట్ వన్స్. అండ్ అలా అండ్ ఆస్ట్రేలియా ఎవరు మొన్న వెస్టిండీస్ని సెమీఫైనల్స్ మనలో డిఫీట్ చేసి వెళ్ళారు. దే హ్యావ్ వన్ దిస్ టోర్నమెంట్ 6 times అండ్ హ్యావ్ గాన్ టు ద ఫైనల్ 7 times వస్తావు. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ ఫస్ట్ గేమ్ నిన్న కవర్ చేద్దామని అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ కొంచెం లేట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఉమెన్స్ గేమ్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. అండ్ దాంతోపాటు జస్ట్ ఫస్ట్ ఇన్నింగ్సే చేయగలిగారు అక్కడ డ్యూ టు హెవీ రెయిన్స్ చెస్టర్లీ స్ట్రీట్ స్టేడియంలో ఏవి జరిగాయో. దానివల్ల సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం అసలు ఆడలేదు ఒక్క బాల్ కూడా. అండ్ వీ సా దట్ నో రిజల్ట్ మ్యాచ్ టుక్ ప్లేస్. షబ్నమ్ ఇస్మాయిల్ వచ్చేస్తూ ఇక్కడ ఓవర్ నెంబర్ 16తో పాటు అండ్ లాస్ట్ ఓవర్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ ఇక్కడ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్ళి రివర్స్ ర్యాంప్ కొట్టే ప్రయత్నంలో నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ మొదటి బాల్ పైన. అండ్ స్కోర్ వచ్చేసి డాట్ బాల్తో పాటు ఇప్పుడు 15.1 ఓవర్స్ పూర్తయ్యాక 116 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తాం. వాళ్ళ కామెంటరీ ఎప్పుడు మేము వింటున్నామో దినేష్ కార్తిక్ చేస్తున్నారు మనకి గేమ్లో ఇనీషియలీ. అండ్ హీ వాస్ టాకింగ్ దట్ పిచ్ రిపోర్ట్ చూశాక దట్ అరౌండ్ 170 రన్స్ వుడ్ బి అ గుడ్ స్కోర్ అని పిచ్ పైన ఫర్ టీమ్ ఇంగ్లాండ్ టు డిఫెండ్. బట్ చూద్దాం ఏమవుద్దో. పరిగెత్తు వస్తూ ఇక్కడ ఇస్మాయిల్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ సార్ ఆఫ్ స్టంప్ లైన్లో డెలివరీ ఆఫ్ చేశారు. బాల్ని గాల్లో ఉంది ఇక్కడ అండ్ జస్ట్ ఇక్కడ ల్యాండింగ్ షాట్ ఆఫ్ ది మిడ్ ఆఫ్ ఫీల్డర్ దోస్తో. అండ్ అప్పుడు దాకా తను త్రో చేస్తారు. ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్. అండ్ 15.2 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి ఇప్పుడు 117 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఇనీషియల్ ఓవర్స్లో చాలా మంచి స్వింగ్ అండ్ దాంతోపాటు తన మంచి ఆఫ్ కట్ డెలివరీస్తో పాటు బాల్ని సీమ్ చేపిస్తూ మనకి కనిపించారు షబ్నమ్ ఇస్మాయిల్. అండ్ ఐ థింక్ ఒక వికెట్ తను పొందుకున్నారు వాజ్ ఆల్ థ్యాంక్స్ టు అన్ ఎక్సలెంట్ LBW ఏది తను చేసిందో. కానీ రీప్లేలో ఎలా మాట్లాడుకున్నామో అగేన్స్ట్ ఆలిస్ క్యాప్సీ డెసిషన్ వెళ్ళిపోయినా ఇఫ్ షీ వుడ్ హ్యావ్ టేకెన్ అ రివ్యూ అల్ట్రాచ్ తెలిసిపోయేది దట్ బాల్ ది ఇన్సైడ్ ఎడ్స్ తీసుకుని సీమ్ అవుతూ లోపలికి వచ్చింది ఆ డెలివరీ, డిఫ్లెక్ట్ అవుతూ లోపలికి వచ్చింది ఆ డెలివరీ. లెగ్ స్టంప్ లైన్లో ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ డీప్ కార్నర్ చేతును జస్ట్ ఒక సింగిల్ కోసం మనకి నాట్ సైబర్ బ్రంట్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 15.3 ఓవర్స్ పూర్తయ్యాక 118 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తుంది. ఇందాక దాకా చాలా సన్లైట్ ఎక్కువ ఆ పిచ్ పైన పడుతూ ఉండాలి. అండ్ దానివల్లే పిచ్ బాగానే డ్రై అవునట్టుంది. అండ్ డ్రై అయ్యాక వీ విల్ బీ సీయింగ్ దట్ స్పిన్ బౌలింగ్ కోసం ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అని. 4వ బాల్తో పాటు ఈ సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ దాన్ని డ్రాగ్ ఆన్ చేసేస్తూ అండ్ లాంగ్ ఆన్ చేతున్న దోస్తూ ఇక్కడ ఫీల్డర్ని బీట్ చేస్తూ ఇంకొక 4 రన్స్ దోస్తూ ఫర్ టీమ్ ఇంగ్లాండ్. అండ్ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 15.4 ఓవర్స్ పూర్తయ్యాక 122 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఇక్కడ టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్. అండ్ 4 రన్స్ వచ్చాయి ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ హెదర్ నైట్ దోస్తూ ఎవరు ఇప్పుడు 40స్లో రీచ్ అయిపోతూ 39 balls 44 runs ది మంచి ఇన్నింగ్స్. పార్ట్నర్షిప్ అయిపోయింది ఇప్పుడు 74 balls 99 runs ది ఆల్మోస్ట్ 100 టచింగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ నాట్ సైబర్ బ్రంట్ అండ్ హెదర్ నైట్. అండ్ చాలా బాగా షబ్నమ్ ఇస్మాయిల్ ఈ బెస్ట్ బౌలర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా తనని కూడా చాలా బాగా అటాక్ చేస్తూ గాల్లో తీసారు బాల్ ముందుకి ఇక్కడ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టే ప్రయత్నం కానీ క్యాచ్ డ్రాప్ అయిపోతుంది దోస్తూ డీప్ కార్నర్ చేతులు. ఎక్సలెంట్ ఎఫర్ట్ అక్కడ ఫ్రమ్ నడీన్ ది క్లర్క్. లెగ్ సైడ్ ఒక బిగ్ హిట్ కొట్టే ప్రయత్నం బట్ మరీ అంత ఎలివేషన్ మాత్రమే పట్టుకుంది బాల్. అండ్ ఎక్సలెంట్ ఎఫర్ట్ జస్ట్ తన ముందే యాక్చువల్లీ బాల్ టప్పా తీసుకుని తన చేతుల్లో వచ్చింది. అక్కడ మనకి నడీన్ ది క్లర్క్ ది రీప్లే గురించి చూసుకుంటే బట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 15.5 ఓవర్స్ పూర్తయ్యాక 123 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తూ అండ్
పార్ట్నర్షిప్ కూడా పూర్తయిపోతూ ఇద్దరు బ్యాట్స్మెన్ మధ్యలో. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ ఈసారి సీమోతు లోపలికి వచ్చింది. బాల్ వికెట్ టు వికెట్ లైన్లో స్క్వేర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నం అండ్ కొట్టారు కూడా, కానీ పాయింట్ చేతుల్లో బాల్ ఆపేశారు. అక్కడ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే. అండ్ 16 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 1-2-3 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో టీమ్ ఇంగ్లాండ్ది. ఇక్కడ ఎలా మనం చూస్తున్నాము. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని. అండ్ 7.69 ఉంది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. మనం ప్రొజెక్టెడ్ స్కోర్ గురించి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఆఫ్ అరౌండ్ 155 రన్స్ అని చూపిస్తుంది. బట్ నా హిసాబ్స్ అయితే 165 దాకా టచ్ అవుతే షుడ్ బీ అ వెరీ గుడ్ స్కోర్ అని నాకు అనిపిస్తుంది పిచ్ పైన. బికాజ్ సీమ్ బౌలింగ్ వుడ్ బీ ఎక్సలెంట్ ఈ పిచ్ పైన. ఇనీషియల్ ఫ్యూ ఓవర్స్లో ఎప్పుడు సీమ్ గట్టిగా ఉంటుందో అండ్ దాంతోపాటు స్వింగ్ కూడా కొంచెం దొరకద్దు. అండ్ ఇట్ విల్ ఆల్సో క్రియేట్ సమ్ ప్రాబ్లమ్ ఫర్ ది సౌత్ ఆఫ్రికా ది బ్యాట్స్మెన్లు, ఎస్పెషలీ కన్సిడరింగ్ వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లోరా వుల్వా వాళ్ళ క్యాప్టెన్ హ్యాస్ నాట్ బీన్ ఇన్ ద వెరీ బెస్ట్ ఆఫ్ ఫార్మ్స్. కాకా వచ్చేస్తూ ఈసారి లెగ్ స్టంప్ లైన్ డెలివరీ దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ మంచిగా డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ చేతులను అండ్ 2 టప్పాల తర్వాత వెళ్తూ అక్కడ ఫీల్డర్ చేతిలో ఎప్పుడు దాకా త్రోస్తో ఈజీగా ఒక రన్ పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్ ఇక్కడ. అండ్ 16.1 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ని తెప్పించేస్తారు ఇక్కడ ఇంగ్లాండ్ వాళ్ళ బ్యాట్స్మెన్ 124 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ పైన వస్తారు. మనకి ఆయబొంగ కాకా తన 2 ఓవర్స్తో షీ హ్యాస్ బీన్ అ బిట్ ఎక్స్పెన్సివ్, కానీ లెట్స్ ఈ ఓవర్లో ఏం చేస్తారు. 2.1 ఓవర్స్లో ఇప్పుడు దాకా 21 రన్స్ ఇచ్చారు. సార్ స్లోవర్ పేస్ పైన ఈ షార్ట్ పిచ్ డెలివరీ ప్లేస్మెంట్ ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ నడీంది క్లర్క్ వైపు నుంచి దోస్తో డీప్ మిడ్ వికెట్ చేతిలో వాజ్ ఇన్ మరీసన్ కాప్. బట్ ఎప్పుడు దాకా త్రోస్లో యాక్చువల్లీ టాస్మిన్ బ్రిడ్స్ అండ్ ఎప్పుడు దాకా డీప్ మిడ్ వికెట్ చేతి నుంచి త్రోస్లో చాలా బాగా ఇక్కడ 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ మంచి ఫీల్డింగ్ అండ్ ఆల్సో మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ 2 టీమ్స్ చూపిస్తూ ఆ హసల్. ఎందుకంటే ఇట్ ఈస్ అ బిగ్ గేమ్ ఈ 2 టీమ్స్కి. ఎవరు గెలుస్తారో విల్ గెట్ టు ప్లే ద ఫైనల్ ఆఫ్ T20 వరల్డ్ కప్ 2026. నెక్స్ట్ స్టంప్ లైన్లో మళ్ళీ ఈసారి డెలివరీ దాన్ని ప్లేస్ చేసుకుంటూ బాల్ వెళ్తూ ఈసారి మళ్ళీ డీప్ మిడ్ వికెట్ చేతిలోనే, బట్ ఈసారి ఒక సింగిల్ కోసమే. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 16.3 ఓవర్స్ పూర్తయ్యాక 127 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో టీమ్ ఇంగ్లాండ్ స్కోర్. మంచి ఓవర్ ఇప్పుడు దాకా కాకా వైపు నుంచి కూడా జస్ట్ 4 రన్స్ కన్సీడ్ చేశారు. పరిగెత్తోస్తూ ఇక్కడ కాకా రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి లెగ్ స్టంప్ లైన్ డెలివరీ లో ఫుల్ టాస్ వికెట్ ప్రయత్నం అండ్ మంచి కనెక్షన్ దోస్తో ఈసారి డీప్ వికెట్ చేతుల్లో ఫస్ట్ సిక్సర్ ఆఫ్ దిస్ ఇన్నింగ్స్. అండ్ ఆ ఫస్ట్ 6 వస్తూ మనకి హెదర్ నైట్ బ్యాట్ నుంచి ఫర్ టీమ్ ఇంగ్లాండ్. అండ్ ఈ 6 రన్స్తో పాటు స్కోర్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు 16.4 ఓవర్స్ పూర్తయ్యాక 133 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్కి. అండ్ ఈ 6తో పాటు తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసేసుకుంటూ జస్ట్ ఇన్ 42 బాల్స్ మనకి 52 రన్స్ కొట్టేసింది హెదర్ నైట్ దోస్తో. 80 బాల్స్తో 110 రన్స్ ది పార్ట్నర్షిప్ బిట్వీన్ నాట్ సావా బ్రంట్ అండ్ హెదర్ నైట్. అండ్ ఈ ఓవర్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉండాలి. 10 రన్స్ ది ఓవర్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి డెలివరీ లాఫ్టెడ్ షాట్ అండ్ ఈసారి డీప్ ఎక్స్ట్రా కవర్ చేతుల్లో వెళ్ళిపోతే దోస్తో ఫీల్డర్ని బీట్ చేస్తూ ఇంకొక 4 రన్స్ కోసం ఈసారి అండ్ 2 back-to-back బౌండరీస్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 16.5 ఓవర్స్ పూర్తయ్యాక 137 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్కి పుష్ చేసేస్తుంది ఈ స్కోర్ని హెదర్ నైట్ టీమ్ ఇంగ్లాండ్ది. చాలా బాగా ఈసారి లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ అండ్ ఇన్సైడ్ అవుట్ షాట్ జస్ట్ టు ఓపెన్ అప్ ఆ బ్యాట్ ఫేస్ని అండ్ బీట్ చేస్తూ అక్కడ వైడిష్ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో నదీంది క్లర్క్ని. అండ్ దే ఆర్ పికింగ్ దేర్ బౌలర్స్ అండ్ చాలా బాగా అటాక్ చేస్తూ ఇక్కడ ఆయబొంగ కాకాని ఎవరు ఇప్పుడు 2.5 ఓవర్స్ 34 రన్స్ కన్సీడ్ చేశారు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ కాకా రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి మంచి డెలివరీ బీట్ చేస్తూ ఇక్కడ కవర్స్ ఫీల్డర్ని, బట్ డీప్ కవర్ క్షేత్రంలో ఉండాలి మనకి బ్యాకప్ ఫీల్డర్ నడీంది క్లర్. జస్ట్ ఒక సింగిల్ ఎప్పుడు దాకా క్రీన్స్ త్రో వస్తుందో. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 17 ఓవర్స్ పూర్తయ్యాక 138 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో ఇక టీమ్ ఇంగ్లాండ్ స్కోర్. చాలా మంచి స్పాట్ పైన ఉంది ఇప్పుడు ఇంగ్లాండ్ అండ్ దే కెన్ డెఫినెట్లీ టచ్ 160 రన్స్ అని అనిపిస్తుంది నాకు. అండ్ ఓవర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఇక్కడ 3 ఓవర్స్ మిగిలినాయి. అండ్ ఆ 3 ఓవర్స్ నుంచి వీ క్యాన్ సీ దాట్ ఒక ఓవర్ ఉంది మలావా దగ్గర, 2 ఓవర్స్ ఉన్నాయి నడీన్ ది క్లర్క్ దగ్గర, అండ్ 3 ఓవర్స్ ఉన్నాయి క్లోయి ట్రయాన్ దగ్గర కూడా చూస్తూ. కాకా దగ్గర కూడా ఒక ఓవర్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో ఈ పిచ్ గురించి మాట్లాడుకుంటే మేబీ ఒక స్పిన్ బౌలర్ క్యాన్ బీ హెల్ప్ఫుల్. అండ్ ఇద్దరు రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కాబట్టి మలావా షుడ్ బి అ గుడ్ ఆప్షన్ ఆ మ్యాచ్అప్ క్రియేట్ చేయడానికి, బికాస్ షీ ఈజ్ అ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్. మలాబా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా తన 3 ఓవర్స్ 20 రన్స్ మాత్రమే కన్సీడ్ చేశారు. అండ్ షీ హ్యాస్ బీన్ అ బిట్ ఇక్కడ మంచిగా కంట్రోల్ చేస్తూ ఇన్నింగ్స్ని. బట్ నదీన్ ది క్లర్క్ వచ్చేస్తూ దోస్తూ ఫస్ట్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ దాన్ని డ్రైవ్ చేసేస్తూ అండ్ బాల్ వెళ్తూ ఇక షార్ట్ కవర్ చేతంలో లోరా వుల్వాడ్ దగ్గర జస్ట్ ఒక సింగిల్ కోసం
చాలా బాగా పరిగెత్తేస్తూ ఇద్దరు బ్యాట్స్మెన్లు అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 17.1 ఓవర్స్ పూర్తయ్యాక 139 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో. ఫైనల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక మంచి బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఉందంట హాఫ్ టైమ్ షోలో. క్లీన్ బ్యాండెట్ అండ్ రీతా ఓరా అంట ద సింగర్స్. సరే డెలివరీ బిగ్ హిట్ ప్రయత్నం అండ్ ఇక్కడ బాల్ వెళ్ళిపోతే దోస్తు ఆరామ్సే ఒక టప్ప తర్వాత డీప్ వికెట్ చిత్రం లెగ్ సైడ్లో ఇంకొక 4 రన్స్ కోసం ఫర్ టీమ్ ఇంగ్లాండ్ అండ్ నాట్ సెవర్బ్రాండ్. అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 17.2 ఓవర్స్ పూర్తయ్యాక ఇప్పుడు 143 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తు. మంచి క్రాస్ సీమ్ డెలివరీ అండ్ ముందే చూసేసుకుంటూ చాలా బాగా డీప్ ఇన్ ద క్రీజ్ ఉంటూ మనకి మళ్ళీ తన హెవీలీ డామినెంట్ లెగ్ సైడ్ తను యూజువలీ షాట్స్ కొట్టుకుంటుందో అక్కడ కొట్టుకుంది ఈ బాల్ని మనకి నాట్ సెవర్బ్రాండ్. వికెట్ టు వికెట్ లైన్లో ఈసారి డెలివరీ బిగ్ హిట్ ప్రయత్నం అండ్ ఈసారి హై అండ్ సిక్సర్ దోస్తు. లాంగెస్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఇప్పుడు దాకా కమింగ్ ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ నాట్ సెవర్బ్రాండ్. అండ్ ఈ 6 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 17.3 ఓవర్స్ పూర్తయ్యాక 149 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ టీమ్ ఇంగ్లాండ్ది. చూస్తూ ఉండగానే 150 టచింగ్ స్కోర్ పైన వచ్చేసింది టీమ్ ఇంగ్లాండ్. ఏది వన్స్ అపాన్ అ టైమ్ వాజ్ షోయింగ్ దట్ విల్ బీ దేర్ స్కోర్ ఆఫ్టర్ 20 ఓవర్స్. అండ్ ఇంకా ఇక్కడ ఈ ఓవర్లో 3 బాల్స్ మిగిలి ఉన్నాయి అండ్ దీని తర్వాత ఇంకా 2 ఓవర్స్ మిగిలి ఉన్నాయి దోస్తు. వాట్ అ గేమ్ వీఆర్ సీయింగ్ హియర్, ఆల్ థ్యాంక్స్ టు దిస్ ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ నాట్ సెవర్బ్రాండ్ ఇంకా హెదర్ నైట్ మధ్యలో. అండ్ దిస్ ఈస్ డెఫినెట్లీ కాస్టింగ్ టీమ్ సౌత్ ఆఫ్రికా కంప్లీట్లీ. 4వ బాల్తో పాటు ప్రెషర్లో అయితే ఉంటారు నడీన్ ది క్లర్క్ అండ్ ఇక్కడ బాల్ చేంజ్ చేస్తున్నారు లేకపోతే చెక్ చేస్తున్నారు మనకి మన ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్. యూజువలీ ఎలా మనం మాట్లాడుకున్నాము ముందు గేమ్స్లో కూడా ఒక సెట్ ఆఫ్ 12 బాల్స్ పెట్టుకుంటారు ఇన్ వేరీడ్ కండిషన్స్, బాల్ కండిషన్స్. అండ్ యూజువలీ బాల్ చేంజ్ చేయాల్సి వస్తే అదే సేమ్ కండిషన్స్ ఉన్న బాల్ని ఇస్తారు బౌలింగ్ టీమ్కి. అండ్ సపోజ్ ఒక సిమిలర్ కండిషన్ బాల్ లేకపోతే ఒక కంపారిటివ్లీ న్యూవర్ బాల్ ఇచ్చి శాండ్ పేపర్ లేకపోతే పిచ్ని యూజ్ చేసి ఆ బాల్ని రఫ్ అప్ చేస్తారంట దోస్తో. నా యాక్చువల్లీ అదే అవుతుంది. 3 ఫీల్డర్స్ వచ్చారు ఇక్కడ, 3rd ఎంపైర్ కాకుండా మనకి 4th ఎంపైర్ వస్తూ విత్ దాట్ బాల్ బాక్స్. అండ్ ఆ బాల్ బాక్స్లో ఇప్పుడు చెక్ చేస్తున్నారు మనకి 2 ఫీల్డర్స్ విచ్ బాల్ గుడ్ ఫర్ దిస్ గేమ్ అని. బట్ ఓవరాల్ ఇప్పుడు దాకా 17.3 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 149 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ పైన ఉంది ఇంగ్లాండ్ ది స్కోర్. అండ్ 85 balls 126 రన్స్ది ఒక మంచి పార్ట్నర్షిప్ బిట్వీన్ హెదర్ నైట్ అండ్ నాట్ సెవర్బ్రాండ్. 43 balls 68 రన్స్ కొట్టింది మనకి నాట్ సెవర్బ్రాండ్. 10 4లు అండ్ ఒక 6 దోస్తో ఆ ఇన్నింగ్స్లో. అండ్ 158.14 ది స్ట్రైక్ రేట్. అలాగే హెదర్ నైట్ది 45 balls 58 రన్స్ ది ఇన్నింగ్స్, 6 4లు అండ్ ఒక 6. అండ్ తన స్ట్రైక్ రేట్ వచ్చేసి 128.89. సౌత్ ఆఫ్రికా దో ఎక్సలెంట్ స్టార్ట్స్ దొరికినా హ్యావ్ బీన్ వెరీ మచ్ ఇక్కడ యూజువలీ డిపెండెంట్ ఆన్ దట్ స్టార్ బౌలర్స్ మారిజాన్ కాప్ ఇంకా షబ్నమ్ ఇస్మాయిల్. దాని తర్వాత మిడిల్ ఓవర్స్తో యూజువలీ ఆ ప్రెషర్ తగ్గిపోతూ మనం చూస్తాం. సీమ్ అవుతున్న డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో గుడ్ లైన్ పైన ఉండాలి అండ్ ఈసారి మంచి పుల్ షాట్ అండ్ ఇంకొక 4 రన్స్ దోస్తు. లాస్ట్ 3 బాల్స్ పైన 3 బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ వచ్చేస్తూ ఇక్కడ నాట్ సెవర్బ్రాండ్ అండ్ టీమ్ ఇంగ్లాండ్ కోసం. అండ్ స్కోర్ వచ్చేసి 17.4 ఓవర్స్ పూర్తయ్యాక ఇప్పుడు 150 పార్ వెళ్ళిపోతూ మనకి ఇంగ్లాండ్ స్కోర్ వచ్చేసి 153 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తు. మంచి ఆఫ్ కటర్ డెలివరీ, పేస్ ఆఫ్ వేరియేషన్. బట్ ముందే ఇక్కడ లెగ్ స్టంప్ కన్నా బయట తీసేసుకుంటూ గాడ్ మనకి వాజ్ ఇట్ హెదర్ నైట్? ఐ థింక్ హెదర్ నైట్ కొట్టింది. నో నాట్ సెవర్బ్రాండే. సార్ మంచి యార్కర్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ అండ్ బాల్ వెళ్తూ డీప్ స్వీపర్ కవర్ క్షేత్రంలో ఇక్కడ ఎప్పుడు నుంచి త్రో వస్తుందో జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్కి. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 17.5 ఓవర్స్ పూర్తయ్యాక 154 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్. ఈ ఓవర్లో ఆల్రెడీ వచ్చేసి మనం చూసుకుంటే 16 రన్స్ దోస్తో. అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు పరిగెత్తు వస్తూ మనకి నడీన్ ది క్లర్క్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ లో ఫుల్ టాస్గా కన్వర్ట్ చేసుకున్నారు. దాన్ని ఏది వికెట్ టు వికెట్ లైన్లో ఉండాలి డ్రైవ్ చేస్తారు కానీ మరి అంత ఏమీ రన్ తీసుకునే ప్రయత్నం లేదు. ఎందుకంటే సిలీ మిడ్ ఆఫ్ చేతుల్లో లోరా బుల్వార్డ్ బాల్ ఆపేశారు. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 18 ఓవర్స్ పూర్తయ్యాక 154 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్. 74% ఓట్స్ కనిపిస్తూ ఇక్కడ సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్లో మాకు మా లైవ్ చాట్ పైన. అండ్ డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ ఆల్సో తెలియచేయండి లైవ్ చాట్లో ఎక్కడి నుంచి వింటున్నారు మీరు కామెంటరీ అండ్ ఆల్సో ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ. స్లోలీ అండ్ స్టడీలీ నిన్న 2 వీడియోస్ ఆల్రెడీ షెడ్యూల్ చేసి ఉంచాం, అది హోప్ఫుల్లీ మీరు అందరూ చూశారు.
మా రివ్యూ సిరీస్ ఈ T20 వరల్డ్ కప్లో దాని గురించి. అండ్ సండే దాకా మ్యాచ్ ఇంకేం లేదు కాబట్టి వీ విల్ బి స్లోలీ రిలీజింగ్ మిగతా ఫ్యూ వీడియోస్ కూడా. మలాబా వచ్చేస్తూ ఫస్ట్ డెలివరీ గుడ్ లైన్ పైన ఉండాలి, గాల్లో ఉంది బాల్ ఇక్కడ, బట్ సేఫ్గా ల్యాండ్ అవుతూ డీప్ బ్యాక్వర్డ్స్ వెళ్ళే క్షేత్రంలో ఇక్కడ క్లోయి ట్రయాన్ బాల్ విసిరేస్తారు. అండ్ ఇప్పుడు దాకా త్రో వస్తూ ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటూ ఈ మొదటి బాల్ పైన మనకి టీమ్ ఇంగ్లాండ్. అండ్ స్కోర్ వచ్చేసి 18.1 overs పూర్తయ్యాక 156 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets దోస్తో. స్ట్రైక్ పైన ఉంటాడు నాట్ సేవ బ్రంట్, లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ, వికెట్ కొట్టే ప్రయత్నం, టాప్ ఎడ్జ్, గాల్లో ఉంది బాల్ ఇక్కడ, అండ్ డీప్ మిడ్ వికెట్ క్షేత్రం దోస్తో. టాస్మన్ బ్రిడ్జ్ పట్టేసుకుంటూ బాల్ ని, అండ్ ఫైనలీ ఇక్కడ బ్రేక్ త్రూ సంపాదించుకుంటూ సౌత్ ఆఫ్రికా ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తూ 90 balls 133 runs ది బిట్వీన్ నాట్ సేవ బ్రంట్ అండ్ హెదర్ నైట్. అండ్ ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్, 47 balls 75 runs ది ఇన్నింగ్స్ కొట్టేసి వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవిలియన్ మనకి నాట్ సేవ బ్రంట్. అండ్ స్కోర్ వచ్చేసి 18.2 overs పూర్తయ్యాక 156 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets ఇక్కడ టీమ్ ఇంగ్లాండ్ది. చాలా బాగా ఒక మంచి డెలివరీ అండ్ దాన్ని స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నం, బట్ ఎక్స్ట్రా బౌన్స్ తీసుకుని బాల్ వచ్చింది బ్యాట్ పైన, దానివల్లే అది మిస్ టైం అయిపోయింది స్ట్రోక్. బట్ టీమ్ ఇంగ్లాండ్ ఈస్ ప్రిటీ హ్యాపీ విత్ దిస్ ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్ తన టీం కోసం క్యాప్టెన్ ఏది ఇచ్చారు. అండ్ నా నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి వచ్చేస్తూ ఫ్రేయా కెంప్ ఈ నెక్స్ట్ బాల్ని ఫేస్ చేయడానికి అండ్ తన మొదటి వికెట్ సంపాదించుకుంటూ మలాబా 3.2 overs ఇప్పుడు దాకా 22 runs ఇచ్చి ఒక వికెట్ తీస్తారు. సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకుంటే దేర్ బ్యాటింగ్ టాస్మన్ బ్రిడ్జ్ అండ్ మారిసన్ కాప్, వీళ్ళిద్దరి మధ్యలో హెవీ పార్ట్నర్షిప్స్ వల్లే లాస్ట్ 2-3 games గెలుస్తుంది చాలా బాగా మనకి సౌత్ ఆఫ్రికా. లారా వోల్వాట్ హ్యాస్ బీన్ అ బిట్ కామ్ ఇక్కడ ఈసారి టోర్నమెంట్లో. లెట్స్ సీ, she is a big game player. Down the leg side, wide outside the off stump is a left-handed batsman Freya Kamkosum dosto, and ఇక్కడ no connection between bat and ball కానీ వెనకాల షార్ట్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో బాల్ వెళ్ళిపోతూ కొంచెం వికెట్ కీపర్ నుంచి కూడా చూక్, దానివల్లే ఒక లెగ్ బై సింగిల్, యాక్చువల్లీ లెగ్ బై కాదు జస్ట్ బై సింగిల్ పరిగెత్తేస్తూ, అండ్ ఈ బై సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 18.3 overs పూర్తయ్యాక వీఆర్ సీయింగ్ అ స్కోర్ ఆఫ్ 157 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో టీమ్ ఇంగ్లాండ్ది. ఓహోహో, రెండో వికెట్ కూడా దొరికేసింది. ఇంకొక సెట్ బ్యాట్స్మెన్ హెదర్ నైట్ వికెట్ దొరికేస్తుంది దోస్తో ఈసారి మలావాకి. తన ఓవర్లో 2 wickets ఇన్ ద సేమ్ ఓవర్, అండ్ ఈ 2 wicketsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 18.4 overs పూర్తయ్యాక 157 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets టీమ్ ఇంగ్లాండ్ది. అండ్ చూస్తూ ఉండగానే వాళ్ళ ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్ని కోల్పోయింది ఇక్కడ టీమ్ ఇంగ్లాండ్. అండ్ నౌ దట్ 170 score విచ్ ఈస్ వెరీ మచ్ ప్రిటీ పాసిబుల్ టీమ్ ఇంగ్లాండ్ కోసం క్యాన్ బీ స్టిల్ రీచ్డ్, బట్ చాలా బాగా వాపసీ కూడా చేసుకుంటూ ఇక్కడ మలాబా అండ్ టీమ్ సౌత్ ఆఫ్రికా 2 పెద్ద వికెట్లు జస్ట్ 3 runs మాత్రమే కన్సీడ్ చేశారు మొదటి 4 balls పైన మనకి మలాబా ఈ 19th ఓవర్లో. అండ్ ఒక కొత్త బ్యాట్స్మెన్ ఇప్పుడు డానియల్ గిబ్సన్ వచ్చేస్తూ బ్యాటింగ్ చేయడానికి. సో 2 new బ్యాట్స్మెన్లు ఇన్ దిస్ లాస్ట్ 1.5 overs ఏమి మిగిలి ఉన్నాయో ఈ ఇన్నింగ్స్లో వచ్చేస్తూ చూస్తున్నాం మనం. అండ్ లెట్స్ సీ ఎంత లేట్ ఉందో లేకపోతే ఎంత బాగా వాపసీ చేసేసుకుందో మలాబా అండ్ టీమ్ సౌత్ ఆఫ్రికా. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లైన్ పైన ఈసారి డెలివరీ, లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్ వచ్చి మనకి డానియల్ గిబ్సన్ కోసం, అండ్ ఇక్కడ ఎప్పటిదాకా డీప్ స్వీపర్ కవర్ చేతి నుంచి వస్తుందో త్రో, ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటున్నారు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ 2 runsతో పాటు స్కోర్ వచ్చేసి 18.5 overs పూర్తయ్యాక వీఆర్ సీయింగ్ ద స్కోర్ ఆఫ్ 159 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets దోస్తో. ఈసారి గుడ్ లైన్ పైన డెలివరీ, లెగ్ స్టంప్ లైన్ పైన వెళ్ళి ఎక్సలెంట్ ఇక్కడ ప్లేస్మెంట్, కానీ అక్కడ ఎక్సలెంట్ ఫీల్డింగ్ ఫ్రమ్ లారా వోల్వాట్. షార్ట్ కవర్ క్షేత్రంలో బాల్ ఇన్ఫీల్డ్లోనే ఆపేశారు, దానివల్ల ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్కి ఇక్కడ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 19 overs పూర్తయ్యాక 160 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets దోస్తో టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్. ఎలా దినేష్ కార్తిక్ అంటున్నారు కామెంటరీలో దట్ 170 మైట్ బి అ గుడ్ స్కోర్ అని, దాట్ మైట్ బి ప్రిటీ మచ్ పాసిబుల్ ఇంకా ఫర్ టీమ్ ఇంగ్లాండ్ థ్యాంక్స్ టు ది 133 runs ది పార్ట్నర్షిప్ 90 balls ఏది వచ్చిందో ఫర్ ది 4th wicket హెదర్ నైట్ ఇంకా నాట్ సేవ బ్రంట్ మధ్యలో. సో నా వీఆర్ సీయింగ్ 2 new బ్యాట్స్మెన్లు, దో 2 కొత్త బ్యాట్స్మెన్లు వచ్చినా దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఇక్కడ అంత ప్రెషర్ లేదు ఎందుకంటే ఆల్రెడీ 160 runs ఉన్నాయి బోర్డు పైన, విచ్ ఇస్ ఆల్సో ప్రిటీ గుడ్ స్కోర్ ఈ పిచ్ పైన కన్సిడరింగ్ ది గ్రీన్ టాప్ లేయర్ ఏది ఉందో ఓవల్ స్టేడియం పైన. లాస్ట్ ఓవర్ వేయడానికి ఆయబొంక ఖాకా వచ్చేస్తూ ఇక్కడ, అండ్ వీఆర్ సీయింగ్ స్లో ఓవర్ రేట్ కూడా పడిపోయింది ఇక్కడ ఫర్ టీమ్ సౌత్ ఆఫ్రికా. దానివల్ల జస్ట్ 3 ఫీల్డర్లు ఆర్ నా అలౌడ్ అవుట్ సైడ్ ది 25 yard circle. అండ్ ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు ఆయబొంక ఖాకా సిద్ధమైపోతూ
స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఫ్రయా కెంప్. పరిగెత్తు వస్తూ కాకా రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఫస్ట్ డెలివరీ ఈసారి లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని ఇక్కడ వికెట్ కొట్టే ప్రయత్నం అండ్ బాల్ వెళ్ళిపోతూ డీప్ కార్నర్ క్షేత్రంలో ఒక టప్ప తర్వాత నదీంది క్లర్క్ చేతుల్లో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 19.1 ఓవర్స్ పూర్తయ్యాక 161 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ దోస్తో టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని ఒక డీప్ క్రైసిస్ నుంచి ఇక్కడ కాపాడారు మనకి ఇవాళ 2 ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్లు ఇవాళ ఇంగ్లాండ్ వైపు నుంచి. బట్ లెట్స్ సీ ఈ డిఫికల్ట్ పిచ్ పైన అండ్ మస్ట్ విన్ గేమ్లో ఏ ప్లేయర్ స్టెప్ అప్ చేస్తారు సౌత్ ఆఫ్రికా ది సైడ్ వైపు నుంచి. డీప్ ఇక్కడ ఫ్రయా కెంప్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఒక లాంగ్ ఆన్ డీప్ మిడ్ వికెట్ అండ్ వీఆర్ సీయింగ్ అ లాంగ్ ఆఫ్ ఫీల్డర్ ఇక్కడ వెళ్తూ మనకి 25 yards సర్కిల్ బయటికి. అండ్ నా రెండో బాల్తో పాటు మనకి సిద్ధమవుతూ కాకా ఇప్పుడు దాకా తన 3.1 ఓవర్స్లో వచ్చే 36 runs. పరిగెత్తు వస్తూ కాకా ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఫ్రయా కెంప్ కోసం ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్ అండ్ ఇక్కడ స్వింగ్ అండ్ మిస్ ఫర్ ద బ్యాట్స్మెన్ దోస్తో జస్ట్ బీటింగ్ అవుట్ సైడ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్ ఇక్కడ. అండ్ క్షేమంగా వెళ్ళిపోతూ బాల్ ఇక్కడ మనకి వికెట్ కీపర్ చేతిలో ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికి ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఆయాబోంగా కాకా. అండ్ స్కోర్ వచ్చేసి 19.2 ఓవర్స్ పూర్తయ్యాక టీమ్ ఇంగ్లాండ్ది 161 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ ఇక్కడ టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్. మూడో బాల్తో పాటు పరిగెత్తు రావడానికి సిద్ధం మనకి ఆయాబోంగా కాకా. స్ట్రైక్ పైన ఉంటారు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఫ్రియా కెంప్. ఎవరు ఇప్పుడు దాకా 2 balls ఫేస్ చేసి ఏం రన్స్ కొట్టలేపారు. సేమ్ ఫీల్డ్ సెటపే నాకు అనిపిస్తుంది. లాంగ్ ఆన్ డీప్ మిడ్ వికెట్తో పాటు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ లైన్లోనే ఇది టార్గెట్ చేస్తూ ఉంచాలని ప్రయత్నం చేయగలుగుతారు మనకి కాకా. అండ్ మూడో బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు పరిగెత్తు వస్తూ కాకా ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఈసారి డెలివరీ అండ్ ఇక్కడ ఈసారి అన్ఫార్చునేట్లీ దోస్తో వైడ్ వెళ్ళిపోతూ అండ్ ఈ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 19.2 ఓవర్స్ పూర్తయ్యాక 162 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ పైన ఉంది టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్. క్రాస్ సీమ్ డెలివరీ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ప్రయత్నం కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ డౌన్ ది వైడ్ లైన్స్ వెళ్ళిపోతూ బాల్. బట్ గుడ్ ప్లాన్ ఫ్రమ్ టీమ్ సౌత్ ఆఫ్రికా. పరిగెత్తు వస్తూ ఇక్కడ మూడో బాల్తో పాటు మనకి ఈ ఓవర్లో ఆయాబోంగా కాకా ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ దాన్ని వికెట్ కొట్టే ప్రయత్నం అండ్ బాల్ వెళ్తూ ఇక్కడ డీప్ కార్నర్ చేతిలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 19.3 ఓవర్స్ పూర్తయ్యాక 163 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ పైన ఉంది దోస్తో టీమ్స్ ఇంగ్లాండ్ ది స్కోర్. హాయ్ మై నేమ్ ఇన్ పొన్నాయా ఉర్విల్. ఓకే వెల్కమ్ ఉర్విల్, వెల్కమ్ టు బియాండ్ ద బౌండరీస్. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది కామెంటరీ. అండ్ నాలుగో బాల్తో పాటు వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి దోస్తో అండ్ ఆ ప్లాన్ పనిచేస్తూ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ ఇక్కడ డానియల్ గిబ్సన్కి అండ్ ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ మనకి ఆయాబోంగా కాకా ఈ 4వ బాల్లో ఆఫ్ దిస్ ఓవర్. స్కోర్ వచ్చేసి ఇప్పుడు 163 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ పైన ఉంది. అండ్ ఇంకొక 2 balls మిగిలి ఉన్నాయి, చూద్దామేమొద్దు. పరిగెత్తు వస్తూ ఆయాబోంగా కాకా ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ సైడ్ డెలివరీ లెగ్ కటర్ గాల్లో ఉంది బాల్ టాప్ ఎడ్జ్ అండ్ ఇక్కడ క్యాచ్ ఛాన్సా లేదు, క్యాచ్ డ్రాప్ అయిపోతూ లాంగ్ స్టాప్ క్షేత్రంలో. అండ్ అప్పుడు దాకా త్రోస్లో ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటూ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ స్కోర్ వచ్చేసి 19.5 ఓవర్స్ పూర్తయ్యాక 165కి టచ్ అయిపోతూ టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్ ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. మంచి యాక్చువల్లీ లెగ్ కటర్ కూడా కాదు, మంచి 3/4 సీమ్, అది కూడా క్రాస్ సీమ్ డెలివరీ అండ్ టాప్ ఎడ్జ్ తీసుకుని ఈజీ ఛాన్స్ అక్కడ లాంగ్ స్టాప్ క్షేత్రంలో. కానీ క్లోయి ట్రయాన్ వాజ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ టేకింగ్ దట్ క్యాచ్. అండ్ ఇంకొక లాస్ట్ బాల్ మిగిలింది ఈ ఓవర్లో. ఇప్పుడు పరిగెత్తు రావడానికి సిద్ధం మనకి ఈ లాస్ట్ బాల్ నేయడానికి ఆయాబోంగా కాకా. ఓహోహో కొంచెం లైవ్ స్ట్రీమ్లో ఇష్యూ, బట్ 4 బై రన్స్ వచ్చేస్తుంది దోస్తో ఈ లాస్ట్ బాల్ పైన. అండ్ 170 runs ఎలా మనం మాట్లాడుకున్నామో 169 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ ది స్కోర్ పైన పూర్తి చేసుకుంది ఈ లాస్ట్ బాల్. ది 4 బై రన్స్తో పాటు మనకి టీమ్ ఇంగ్లాండ్ 20 ఓవర్స్ పూర్తయ్యాక అండ్ 170 runs ది టార్గెట్ వస్తూ ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఫర్ టీమ్ సౌత్ ఆఫ్రికా చేస్ దిస్ గేమ్. సో 170 runs ఆర్ నీడెడ్ ఫర్ సౌత్ ఆఫ్రికా ఈ గేమ్లో టు గో ఇన్ టు ద ఫైనల్స్. అలానే మనం ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటే దే హ్యావ్ టు బీ ఏబుల్ టు డిఫెండ్ దిస్ 170 runs విచ్ దే హ్యావ్ గివెన్ ఇన్ ఆర్డర్ టు గో ఇన్ టు దేర్ ఫైనల్స్ అండ్ ప్లే వన్ ఆఫ్ దర్ రైవల్స్ ఉమెన్స్ క్రికెట్లో ఆస్ట్రేలియాని మన సండే మ్యాచ్లో ఏది జరగబోతుందో లార్డ్ స్టేడియం పైన.
ఆ మ్యాచ్ని మనం టైమింగ్స్ చూసుకుంటే ఐ థింక్ 6 PM నుంచి స్టార్ట్ అయిపోతుంది మనకి ఆ గేమ్. సో అందరు రెడీ ఉండండి అండ్ హోప్ఫుల్లీ వీ షుడ్ బీ మోస్ట్లీ బీ ఏబుల్ టు డూ దట్ కామెంటరీ మీ అందరి కోసం. అదైతే షెడ్యూల్లోనే ఉంది. అండ్ అలానే సైడ్ బై సైడ్ ఇలా మనం మాట్లాడుకున్నాము. వీ హ్యావ్ బీన్ సీయింగ్ దట్ మన మెన్స్ క్రికెట్లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ ది సిరీస్ ఎట్ స్టార్ట్ అయిపోయిందో వీ హ్యావ్ బీన్ సీయింగ్ దట్ మొదటి గేమ్ హ్యాస్ బీన్ అన్ఫార్చునేట్లీ నో రిజల్ట్ గా ఫినిష్ అయిపోయింది డ్యూ టు హెవీ రెయిన్స్ అక్కడ చెస్టర్ లీ స్ట్రీట్ స్టేడియంలో. అండ్ రెండో గేమ్ వచ్చేసి మనకి సాటర్డే జరగబోతుంది. ఊర్వేల్ అడుగుతూ వేర్ ఆర్ యూ ఫ్రమ్? వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు నుంచి ఇప్పుడు కామెంటరీ చేస్తున్నాం దోస్త్ మీకు, అండ్ కామెంటరీ అందిస్తున్నాం ఇప్పటికి. హోప్ఫుల్లీ యూఆర్ లైకింగ్ ద కామెంటరీ అండ్ డెఫినెట్లీ తెలియచేయండి మాకు ఏ టీం మీరు సపోర్ట్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా డెఫినెట్లీ హ్యాస్ అ ఛాన్స్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ అక్కడ మధ్యలో ఏం పార్ట్నర్షిప్ వచ్చిందో బిట్వీన్ మనకి హెదర్ నైట్ అండ్ నాట్ సెవబ్రాంట్, దట్ డెఫినెట్లీ చాలా బాగా చేంజ్ చేస్తుంది మొమెంటమ్ని ఫర్ టీమ్ ఇంగ్లాండ్ వేర్ దే వర్ లుకింగ్ అట్ అ సబ్ పార్ స్కోర్. 120 కన్నా కింద స్కోర్ పైన ఉండాలి వాళ్ళ ప్రొజెక్టెడ్ స్కోర్. బట్ అక్కడి నుంచి ఆ బిల్డింగ్ చేస్తూ ఇన్నింగ్స్ని చాలా బాగా వీ సా దట్ దే బోత్ వర్ ఏబుల్ టు డూ అ పార్ట్నర్షిప్ ఆఫ్ 133 runs. అలానే ఎక్స్పెన్సివ్గా ఉండాలి మిడిల్ ఓవర్స్ మనకి సౌత్ ఆఫ్రికా వాళ్ళ బౌలర్స్. ఆఫ్టర్ దాట్ ఎక్సలెంట్ ఓవర్స్ ఇనీషియలీ మారిజాన్ కాప్ అండ్ షబ్నమ్ ఇస్మాయిల్ వైపు నుంచి వీ సా దాట్ కొంచెం ఆ ప్రెషర్ గ్రిప్ ఏది ఉండాలో గేమ్ పైన సౌత్ ఆఫ్రికాది అది కొంచెం తగ్గుతూ కనిపించింది. థ్యాంక్స్ టు ది చాలా బాగా మంచిగా ప్లేస్మెంట్లు చేసుకుంటూ బాల్ని చాలా బాగా నాక్ చేసుకుంటూ ఆ బౌండరీస్ని సంపాదించుకున్నారు. ఆల్సో ఏమీ రిస్క్ తీసుకోకుండా జస్ట్ గ్రౌండెడ్ షాట్స్ ఆడుతూ దే వర్ ఏబుల్ టు గెట్ దోస్ బౌండరీస్ అక్కడ మనం మాట్లాడుకుంటే. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పవర్ ప్లేలో స్కోర్ వచ్చేసి 35 ఫర్ ద లాస్ ఆఫ్ 3 wickets పైన ఉండాలి టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్. అక్కడి నుంచి మంచి రికవరీ. స్టాట్స్ గురించి మాట్లాడేసుకున్నాం ఇప్పుడు దాకా ఈ T20 వరల్డ్ కప్లో వీఆర్ సీయింగ్ దాట్ స్టాట్స్ వైజ్ లీడింగ్ రన్ స్కోరర్ అయ్యారు మనకి డానీ వైట్ హార్జే. ఎవరు ఇప్పుడు దాకా 5 మ్యాచ్ల నుంచి 94 యావరేజ్తో పాటు 282 runsది టోర్నమెంట్ ఇప్పుడు దాకా ఆడారు. రెండో స్థానం పైన ఉన్నారు మనకి దార్సీ కార్టర్. లాస్ట్ 2 games స్కాట్లాండ్ వైపు నుంచి ఏది అయ్యో దాంట్లో 2 games షీ వాస్ ఎ లీడింగ్ రన్ స్కోరర్ అండ్ ఓవరాల్ తన 5 games నుంచి షీ వాజ్ ఏబుల్ టు స్కోర్ 208 runsతో వస్తారు. స్మృతి మందాన మన ఇండియా వైపు నుంచి 3వ స్థానం పైన మనకి వచ్చారు. 205 runs కొట్టారు 5 games నుంచి. అండ్ అలానే ఎడీస్ పెరీ 6 games నుంచి 185 runs కొట్టి ఆస్ట్రేలియా వైపు నుంచి షీ ఈజ్ ఆన్ 4th spot. ఆర్లా ప్రెండర్గాస్ట్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ యంగ్ టాలెంట్స్ ఇప్పుడు ఉమెన్స్ T20 ఉమెన్స్ క్రికెట్లోనే. షీ ఈజ్ ఆన్ ద 5th spot. టీమ్ ఐర్లాండ్ కోసం ఆడుతూ 181 runs కొట్టారమ్మ. దాంతోపాటు షీ ఈజ్ ఆల్సో ద లీడింగ్ వికెట్ టేకర్ కూడా మనం మాట్లాడుకుంటే. అన్ ఎక్సలెంట్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ టీమ్ ఐర్లాండ్. అండ్ థ్యాంక్స్ టు హర్ ఓన్లీ టీమ్ ఐర్లాండ్ వాజ్ ఏబుల్ టు విన్ వాళ్ళ మొదటి విక్టరీ ని వాళ్ళ సొంతం చేసుకోగలిగారు ఈ వరల్డ్ కప్లో. అండ్ ఆల్సో ఓవరాల్ వాళ్ళ అన్ని వరల్డ్ కప్స్లో against team was it Pakistan? I think team Pakistan అనుకుంటున్నాను నేను. సారీ టీమ్ వెస్ట్ ఇండీస్. ఆ మ్యాచ్ని కామెంటరీ చేసాం, డెఫినెట్లీ అది కూడా చెక్అవుట్ చేయండి. షబ్నమ్ ఇస్మాయిల్ ఎక్సలెంట్ ఓవర్స్ ఇవాళ తన 4 overs కోటాలో 31 runs ఇచ్చి 2 పెద్ద వికెట్లు అండ్ 2 పెద్ద వికెట్లు వచ్చాయి మనకి పవర్ ప్లేలోనే. అండ్ ఓవరాల్ మనం ఇంగ్లాండ్ది బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ముందు బ్యాటింగ్ చేస్తూ ఏమీ జోన్స్ అండ్ డానీ వైట్ హాడ్జ్ వీళ్ళిద్దరు మరీ అంత ఏం పెద్దగా రన్స్ అన్ఫార్చునేట్లీ స్కోర్ చేయలేపారు. 4 balls 2 runsది ఒక షార్ట్ ఇన్నింగ్స్ ఫ్రమ్ ఏమీ జోన్స్ అండ్ అలానే డానీ వైట్ హాడ్జ్ వైపు నుంచి 9 balls 12 runsది ఒక షార్ట్ ఇన్నింగ్స్. దాని తర్వాత వచ్చారు నాట్ సెవబ్రాంట్ 47 balls 75 runsది ఇన్నింగ్స్. ఆలిస్ క్యాప్సీ అన్ఫార్చునేట్లీ ఒక 4 balls జస్ట్ 1 run మాత్రమే LBW అవుట్ అయిపోయారు, విచ్ however would not have been out if రివ్యూ తీసుకుని ఉంటే అక్కడ టీమ్ ఇంగ్లాండ్. హెదర్ నైట్ మధ్యలో హెదర్ నైట్ అండ్ నాట్ సెవబ్రాంట్ గురించి ఆ పార్ట్నర్షిప్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హెదర్ నైట్ కొట్టారు 47 balls 58 runsది ఇన్నింగ్స్. అండ్ లాస్ట్లో బ్యాటింగ్ చేస్తూ మనకు కనిపించారు ఫ్రయా కెంప్ అండ్ డానీ గిబ్సన్. ఎక్కడ మనం చూసాము ఫ్రయా కెంప్ 3 balls ఫేస్ చేసి 1 run మాత్రమే కొట్టగలిగారు అండ్ డానీ గిబ్సన్ 6 balls ఫేస్ చేసి 6 runs కొట్టారు వస్తారు. అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్ ఇవాళ అయ్యారు మనకి సౌత్ ఆఫ్రికా వైపు నుంచి అయబొంగ కాకా. తన 4 overs 40 runs కన్సీడ్ చేశారు. అలానే మనం నదీమ్ డిక్లర్ కూడా 3 overs 39 runs.
అండ్ మోస్ట్ ఎకనామికల్ బౌలర్ అయ్యారు మనకి మారేజాన్ కాప్. ఎవరు తన 4 ఓవర్స్ 16 రన్స్ ఇచ్చి ఒక వికెట్ సంపాదించుకోగలిగారు దోస్తు. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని. ఐఎమ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఇస్లామాబాద్. వెల్కమ్ ఉర్విల్, వెల్కమ్ టు బియాండ్ ద బౌండరీస్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎక్కడ మేము కవర్ చేస్తున్నాము ఈ లేట్ గేమ్స్ని ఫార్ T20 వరల్డ్ కప్. అండ్ ఎలా చూస్తున్నాము, టైమ్ ఇస్ 12:41 AM అండ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వడానికి వీఆర్ గోయింగ్ టు సీ దట్ సెకండ్ ఇన్నింగ్స్ విల్ స్టార్ట్ ఇన్ జస్ట్ అనదర్ 5 to 7 minutes. అండ్ అలానే మనం మాట్లాడేసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి, షబ్నమ్ ఇస్మాయిల్, షీ ఈజ్ ప్లేడ్ ఇప్పుడు దాకా అన్ని T20 వరల్డ్ కప్ ఎడిషన్స్ ఆడారు ఉమెన్స్ది. అండ్ దాంట్లో షీ హ్యాస్ టుగెదర్ గాట్ ఇన్ 51 wickets ఫర్ టీమ్ సౌత్ ఆఫ్రికా. ఏది వచ్చేసి ఒక రికార్డు. అండ్ అలానే ఇంకా కొన్ని స్టాట్స్ గురించి మాట్లాడుకుంటే, టాస్మిన్ బ్రిట్స్ హ్యాస్ బీన్ ద హైయెస్ట్ స్కోరర్స్ ఇప్పుడు దాకా ఈ టోర్నమెంట్లో. 114 నాట్అవుట్ ది ఇన్నింగ్స్ వచ్చింది ఇప్పుడు దాకా ఫర్ సౌత్ ఆఫ్రికా. అండ్ దిస్ ఇస్ ది హైయెస్ట్ స్కోర్. మొన్నటి దాకా డానీ వైట్ హార్ట్స్ది ఉండాలి హైయెస్ట్ స్కోర్, 105 runs నాట్అవుట్ది, విచ్ షీ సెట్ ఇన్ ద వెరీ ఫస్ట్ గేమ్ అగేన్స్ట్ టీమ్ గుర్తు రావట్లేదు. ఐ థింక్ ఇట్ వాస్ టీమ్ పాకిస్తాన్, టీమ్ శ్రీలంక. ఆ మొదటి గేమ్ ఏం జరిగిందో అక్కడ 105 runs నాట్అవుట్ది ఇన్నింగ్స్ పట్టుకుని డానీ వైట్ హార్ట్స్ బికేమ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ అనుకుంటా టు స్కోర్ century on the very first game of the T20 World Cup. టాస్మిన్ బ్రిట్స్ 114 runs నాట్అవుట్ది ఇన్నింగ్స్ వచ్చింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దోస్తు, వాజ్ ఇట్ అగేన్స్ట్ పాకిస్తాన్? చెక్ చేసేస్తాం ఇక్కడ మేము. టాస్మిన్ బ్రిట్స్ 114 runs నాట్అవుట్ ఇన్నింగ్స్. సో ఆ ఇన్నింగ్స్ వచ్చింది అగేన్స్ట్ నెదర్లాండ్స్. 69 balls మాత్రమే కొట్టింది ఆ 114 runs నాట్అవుట్ది. ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్. దాని తర్వాత చమారి అతపాతుది అగేన్స్ట్ ఐర్లాండ్ 106 runs నాట్అవుట్ది ఇన్నింగ్స్ చూసాము. దెన్ ది కామెంటరీ మేము చేసాము మా ఛానల్ పైన, డెఫినెట్లీ అది కూడా చెక్అవుట్ చేయండి. షోమెన్ క్యాంపెల్ 90 runs నాట్అవుట్ది ఇన్నింగ్స్ వచ్చింది ఒకటి. అండ్ డానీ వైట్ హార్ట్స్ ఈజ్ ఆన్ ద 5th spot మళ్ళీ 89 runs నాట్అవుట్ది ఒక మంచి ఇన్నింగ్స్తో పాటు. సో అది వచ్చేసి హైయెస్ట్ స్కోర్స్ ఆఫ్ దిస్ T20 వరల్డ్ కప్ ఇప్పుడు దాకా. అండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ స్టిల్ బిలాంగ్ టు దీప్తి శర్మనే. సో చూద్దాం ఈ నెక్స్ట్ 2 games ఏమి మిగిలి ఉన్నాయి మనకి, ఈ సెమీఫైనల్స్ నెంబర్ 2 అండ్ ఫైనల్స్. ఇఫ్ ఎనీ వన్ కెన్ బ్రేక్ దట్ రికార్డ్ ఆఫ్ 5 for 10 ది బౌలింగ్ ఫిగర్స్ ఇది దీప్తి శర్మ పొందుతున్నారు ఆన్ ద వెరీ ఫస్ట్ గేమ్ ఫర్ టీమ్ ఇండియా అగేన్స్ట్ టీమ్ పాకిస్తాన్ దోస్తా. అలానే ఫ్రేయా కెంప్ ఇక్కడ ఎక్సలెంట్ బౌలింగ్. తన 4 ఓవర్స్లో 4 wickets అండ్ జస్ట్ 22 runs కన్సీడ్ చేశారు ఒక గేమ్లో అగేన్స్ట్ గుర్తు రావట్లేదు, వాజ్ ఇట్ పాకిస్తాన్? పాకిస్తాన్ కాదు, ఐ థింక్ ఇట్ వాజ్ అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్. అండ్ ఓవరాల్ మనం T20 స్టాండింగ్స్ కూడా మాట్లాడుకుంటే, బౌలర్ స్టాండింగ్స్ ముగ్గురు మనకి ఇంగ్లాండ్ స్పిన్ బౌలర్సే కనిపిస్తారు అక్కడ, విచ్ షోస్ ఎంత డామినెంట్ స్పిన్ అటాక్ ఉందో టీమ్ ఇంగ్లాండ్ దగ్గర. ఫస్ట్ స్పాట్ పైన శ్రీచరణి ఉంటే మనకి ఇండియా వైపు నుంచి, రెండో స్థానం పైన ఉన్నారు చార్లీ డీన్, తర్వాత సోఫీ క్రిస్టియన్ అండ్ లారెన్ బెల్. సో ఇద్దరు స్పిన్ బౌలర్స్ అండ్ ఒక పేస్ బౌలర్. అండ్ 6th spot పైన మళ్ళీ ఇంకొక మనకి ఇంగ్లీష్ స్పిన్ బౌలర్ వచ్చేస్తారు లిన్సీ స్మిత్ రూపంలో. అండ్ ఓవరాల్ దే హ్యావ్ బీన్ ఆల్ ఇన్ ఎక్సలెంట్ ఫార్మ్. లారెన్ బెల్ మనకి ఆర్సీబీ కోసం ఆడుతూ షీ హ్యాస్ బికమ్ వెరీ ఫేమస్. అండ్ అలానే చాలా బాగా షీ హ్యాస్ ఆల్సో ఇక్కడ పర్ఫామ్ చేస్తూ కనిపించారు మనకి ఈ టోర్నమెంట్లో కూడా. సో ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ది వీఆర్ సెట్టింగ్ అప్ ది స్కోర్ బోర్డ్ అప్పుడు దాకా మీతో మాట్లాడుకుంటూ. అండ్ డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని అండ్ తెలియచేయండి మాకు ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ. అండ్ ఆల్సో ఎలా ఏ టీమ్ మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో నా వీఆర్ సీయింగ్ దట్ కొంతసేపట్లోనే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవబోతుంది. 8.5 runs per over ది కరెంట్ రన్ రేట్, రిక్వైర్డ్ రన్ రేట్ ఉంటుంది ఫర్ టీమ్ సౌత్ ఆఫ్రికా టు చేస్ దిస్ 170 runs in 120 balls. And the players are coming to the field.
చూస్తున్నాం మనం ఇక్కడ వచ్చేస్తూ వాళ్ళు అందరూ. అండ్ ఓకే, ఇంగ్లాండ్ది ఫ్లాగ్ పెట్టేసాం, ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్ అక్కడ ఉంది. సో యా, ఇన్నింగ్స్లో వీ విల్ ఆల్సో సెటప్ బ్యూటిఫుల్ 169 runs ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets ది స్కోర్ వాళ్ళు పూర్తి చేసుకుంది మనకి టీమ్ ఇంగ్లాండ్. అండ్ యా, డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ది గేమ్ దోస్తో. లారా వోల్వార్ట్ అండ్ టాస్విన్ బ్రిడ్జ్కి జోడీ వచ్చేస్తూ ఇక్కడ ఫర్ బ్యాటింగ్ ఫర్ టీమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఒక షార్ట్ 1 minute బ్రేక్తో పాటు మేము వచ్చేస్తూ మళ్ళీ కామెంటరీ చేయడానికి మీ అందరి కోసం. ఓకే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. వచ్చేసాం మీ అందరి కోసం కామెంటరీ ది సెకండ్ ఇన్నింగ్స్తో పాటు. అండ్ వీఆర్ సీయింగ్ దట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవబోతుంది ఇక్కడ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇంగ్లాండ్ మధ్యలో ఈ గేమ్ ఏది జరుగుతుందో. అండ్ ముందు ఇవాళ బ్యాటింగ్ చేస్తూ యాక్చువల్లీ టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయడానికి ఇష్టపడింది సౌత్ ఆఫ్రికా. అండ్ ముందు బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ కొట్టుకున్నారు 169 ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets ది స్కోర్ వాళ్ళ 20 ఓవర్స్లో. ఎక్కడ వాళ్ళ లీడింగ్ రన్ స్కోరర్ అయ్యారు వాళ్ళ కెప్టెన్ నాట్ సెవబ్రంట్, ఎవరు కొట్టారు 47 balls నుంచి 75 runs. అండ్ నా ఈ 169 runs ఈ స్కోర్ కొట్టుకున్నాక 170 runs ది టార్గెట్ ఏది దొరికిందో టీమ్ సౌత్ ఆఫ్రికాకి, అది చేస్ చేయడానికి వీఆర్ సీయింగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతూ ఫీల్డ్ పైన. మ్యాచ్ జరుగుతూ మనకి ఓవల్ స్టేడియం పైన దోస్తో ఒక మంచి గ్రీన్ టాప్ పిచ్ అండ్ సన్నీ డే, ఏమీ వర్షం పడే ప్రమాదం అయితే అస్సలు లేదు. అండ్ ఈ సెమీఫైనల్స్ నెంబర్ 2తో పాటు వీ విల్ బి సీయింగ్ ద సెకండ్ టీమ్ దొరికేస్తుంది మనకి, హూ విల్ ప్లే టీమ్ ఆస్ట్రేలియా మనకి సండే ది ఫైనల్స్ కోసం. సండే ది ఫైనల్స్లో విచ్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ ద లార్డ్ స్టేడియం. 6 PM స్టార్ట్ అవబోతుంది మనకి ఆ గేమ్ బిట్వీన్ ద 2 finalists సండే. అండ్ లెట్స్ సీ ఏమవుద్దో మనకి. లారా వోల్వార్ట్ అండ్ టాస్విన్ బ్రిడ్జ్కి జోడీ ఇక్కడ వచ్చేస్తూ మనకి దే ఆర్ ఆన్ స్ట్రైక్ అండ్ రెడీ టు గో. అండ్ ముందు బౌలింగ్ వేయడానికి యాజ్ యూజువల్ లారెన్ బాల్ విత్ ద న్యూ బాల్ ఇక్కడ కనిపిస్తూ మనకి టాల్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఓకే, లారెన్ బెల్ నుంచి బౌల్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు లిన్సీ స్మిత్కి. ఓకే, ఇంట్రెస్టింగ్ కాల్. స్పిన్ బౌలర్తో స్టార్ట్ చేస్తూ ఇక్కడ ఫస్ట్ ఓవర్నే మనకి టీమ్ ఇంగ్లాండ్. అండ్ ఫస్ట్ బాల్ వేయడానికి మనకి సిద్ధమవుతుంది లిన్సీ స్మిత్. ఇద్దరు ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్లే, లారా వోల్వార్ట్ అండ్ టాస్విన్ బ్రిడ్జ్. అండ్ టాస్విన్ బ్రిడ్జ్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు దాకా ఈ టోర్నమెంట్లో. ఎస్పెషలీ మంచి మ్యాచ్ క్రూషియల్ పార్ట్నర్షిప్, ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది అగేన్స్ట్ టీమ్ ఇండియా. మారిసన్ కాప్ ఇంకా తన మధ్యలో టు విన్ దట్ మస్ట్ విన్ గేమ్ అక్కడ. అండ్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్. స్ట్రైక్ పైన ఉంటారు మనకి కెప్టెన్ లారా వోల్వార్ట్ ఫ్రమ్ టీమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఇక్కడ బౌలింగ్ చేస్తూ మనకు కనిపిస్తారు లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ లిన్సీ స్మిత్. పరిగెత్తు వస్తూ లిన్సీ స్మిత్ ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ. అండ్ దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఏది ఉండాలి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఈ గుడ్ లైన్ డెలివరీని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ ఆఫ్ సైడ్లో మనకి జస్ట్ కాబట్టి చేతుల్లో కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికి ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ మొదటి బాల్ పైన లిన్సీ స్మిత్. స్కోర్ వచ్చేసి 0.1 overs పూర్తయ్యాక 0 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets.
ఈసారి ఒక మంచి స్ట్రైట్ డ్రైవ్ అండ్ బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ వైడెస్ట్ లాంగ్ ఆఫ్ చేతుల్లో దోస్తూ అండ్ మొదటి రన్స్ వచ్చేస్తూ ఆన్ ది స్కోర్ బోర్డ్ టీమ్ సౌత్ ఆఫ్రికా కోసం ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ లారా బుల్వార్డ్ అండ్ 0.2 ఓవర్స్ పూర్తయ్యాక దోస్తూ స్కోర్ వచ్చేసి 1 రన్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్ ఇక్కడ టీమ్ సౌత్ ఆఫ్రికాది. కరెంట్ రన్ రేట్ ఉంది రిక్వైర్డ్ రన్ రేట్ ఈజ్ ఆఫ్ 8.59 రన్స్. సో చూద్దాం ఈ మొదటి ఓవర్ తర్వాత ఎంత బాగా దాన్ని ఫాలో చేయగలదో. టాస్విన్ బ్రిడ్స్ ఇప్పుడు ఆన్ స్ట్రైక్, లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, లిన్సీ స్మిత్ ఈసారి డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో అండ్ ఈసారి ఎక్సలెంట్ డెలివరీ దోస్తో చాలా బాగా రౌండ్ ది వికెట్ యాక్షన్తో పాటు దాన్ని క్రాప్ చేయగలిగారు ఇక్కడ మన బ్యాట్స్మెన్ టాస్విన్ బ్రిడ్స్ని. సీదా వచ్చింది వికెట్ టు వికెట్ లైన్లోని అండ్ జస్ట్ తన డౌన్ స్వింగ్తో పాటు షీ వాజ్ ఏబుల్ టు గెట్ టు డిఫెండ్ దట్ బాల్. వికెట్ టు వికెట్ లైన్లో ఇది ఉండాలి. ఈసారి డ్రైవ్ చేసింది ఈ వికెట్ టు వికెట్ బాల్ని సిలీ మిడ్ ఆఫ్ చేతుల్లో, కానీ ఏ రన్ తీసుకు ఛాన్స్ దొరకలేదు. 2 back-to-back డాట్ బాల్స్తో పాటు ఇప్పుడు దాకా ఈ నెక్స్ట్ 2 balls పైన స్కోర్ వచ్చేసి 0.4 ఓవర్స్ పూర్తయ్యాక 1 రన్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్. సార్ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని డ్రైవ్ చేస్తూ సిలీ మిడ్ ఆఫ్ చేతుల్లో, కానీ ఇంకొక డాట్ బాల్ దోస్తో జస్ట్ ఒక రన్ కన్సిడ్ చేసింది ఇప్పుడు దాకా లిన్సీ స్మిత్. వాట్ అండ్ ఎక్సలెంట్ టైట్ ఓవర్స్, బట్ ఇంకా జాగ్రత్తగా ఆడుతూ ఇక్కడ బ్యాట్స్మెన్లు జస్ట్ టు చెక్ ఎంత బాగా పిచ్ నుంచి సపోర్ట్ దొరుకుతుందో. సార్ గుడ్లెన్ పైన డెలివరీ, మంచి పుల్ షాట్ ప్రయత్నం, బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ డీప్ మిడ్ వికెట్ చేతుల్లో, కానీ జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్సే అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి మొదటి ఓవర్ తర్వాత 2 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ ఇక్కడ టీమ్ సౌత్ ఆఫ్రికాది. అండ్ ఓవరాల్ జస్ట్ 2 runs కన్సీడ్ చేసి తన మొదటి ఓవర్ కోటా ఫినిష్ చేసుకుంటూ లిన్సీ స్మిత్ వస్తాం. 8.84 ది రిక్వైర్డ్ రన్ రేట్ని ఇక్కడ మ్యాచ్ చేస్తూ వీఆర్ సీయింగ్ 2 runs per ఓవర్ది ఇప్పటికి స్టార్ట్ అయింది ద ఇన్నింగ్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. బట్ లెట్స్ సీ 35 for 3 పైన ఉండాలి టీమ్ ఇంగ్లాండ్ ది స్కోర్. అండ్ మన సౌత్ ఆఫ్రికా ఎంత బాగా ఈ టార్గెట్ని చేసి చేయడానికి పవర్ ప్లేలో ఆడుతుందో అది కూడా తెలుసుకుందాం మనం కొంతసేపట్లో. లారెన్ బెల్ రెండో వైపు నుంచి వచ్చేస్తే ఇప్పుడు బౌలింగ్ చేయడానికి ఫర్ టీమ్ ఇంగ్లాండ్ అండ్ తనని ఫేస్ చేయడానికి ఉంటారు. స్ట్రైక్ పైన మనకి టాస్విన్ బ్రిడ్స్ ఎవరు ఇప్పుడు దాకా 4 balls ఫేస్ చేసి 1 run కొట్టారు. లారెన్ బెల్ తన మొదటి ఓవర్తో పాటు పరిగెత్తు రావడానికి సిద్ధం. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ టాస్విన్ బ్రిడ్స్ కోసం ఈసారి డెలివరీ అండ్ సీదా వచ్చిన బ్యాట్స్ పైనే గుడ్లెన్ పైన ఉండాలి ఈసారి డెలివరీ. అపీల్ చేస్తూ అక్కడ బట్ నాట్ అవుట్ అంటూ ఆన్ ఫీల్డ్ ఎంపైర్. షాలో అపీలే, బౌన్సీగా ఉండాలి ఈసారి డెలివరీ, గుడ్లెన్ పైన ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం దెబ్బతినింది గట్టిగా మనకి, ఐ థింక్ ఇన్ హర్ రిబ్ రీజన్ లేకపోతే స్టమక్ ఏరియా అన్ఫార్చునేట్లీ దగ్గర మనకి టాస్విన్ బ్రిడ్స్. అండ్ కొంచెం పెయిన్లో ఉంటూ ఇక్కడ మనకి సౌత్ ఆఫ్రికాది స్టార్ బ్యాట్స్మెన్ టాస్విన్ బ్రిడ్స్. స్కోర్ వచ్చేసి 1.1 ఓవర్స్ పూర్తయ్యాక 2 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్తో వస్తా. టాస్విన్ బ్రిడ్స్ ఇస్ నౌ రెడీ, షీఈస్ రెడీ టు గో. అండ్ రెండో బాల్ని వేయడానికి ఇక్కడ సిద్ధమవుతూ మనకి లారెన్ బెల్ పరిగెత్తు వస్తూ. లారెన్ బెల్ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి సీమ్ అవుతున్న డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో గుడ్లిన్ పైన అండ్ దాన్ని ప్లేస్ చేసుకుంటూ టచ్ అండ్ గోగా బాల్ వెళ్తూ ఇక్కడ డీప్ మిడ్ వికెట్ చేతుల్లో వస్తూ అండ్ ఎప్పుడు దాకా త్రో వస్తుందో ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటూ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ డబుల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 1.2 ఓవర్స్ పూర్తయ్యాక 4 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ ఇక్కడ టీమ్ సౌత్ ఆఫ్రికాది స్కోర్. చాలా బాగా ఎంత ఈజీగా ఈ పవర్ ప్లేలో టీమ్ సౌత్ ఆఫ్రికా క్యాన్ గెట్ టు అ గుడ్ స్కోర్, అంత ఈజీగా టీమ్ విల్ బీ ఏబుల్ టు చేస్ దిస్ 170 runs టార్గెట్. ఇప్పుడు ఈక్వేషన్ వచ్చేసి 112 balls నుంచి కావాలి 166 runs టీమ్ సౌత్ ఆఫ్రికాకి. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి ఆఫ్ స్టంప్ లైన్లో ఈ ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని డ్రైవ్ చేశారు అండ్ ఒక టప్ప తర్వాత వెళ్తూ సిలీ మిడ్ ఆఫ్ క్షేత్రం ఫీల్డర్ వైపు దోస్తూ నాట్ సెవ బ్రంట్ దగ్గర జస్ట్ ఒక డాట్ బాల్ వచ్చేస్తూ మళ్ళీ అండ్ స్కోర్ వచ్చేసి 1.3 ఓవర్స్ పూర్తయ్యాక 4 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ పైన ఆగింది టీమ్ సౌత్ ఆఫ్రికాది స్కోర్. లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని. 4వ బాల్తో పాటు లారెన్ బెల్ ఈసారి షార్ట్ పిచ్ డెలివరీతో పాటు టెస్ట్ చేస్తూ ఇక్కడ టాస్విన్ బ్రిడ్స్ని అండ్ ఇక్కడ వైడ్ కాల్ చేస్తూ బాగానే అడిషనల్ హైట్తో పాటు వెళ్ళింది ఆ బాల్. అండ్ జస్ట్ టు సీ ఎంత బాగా ఈ పిచ్ నుంచి హెల్ప్ వస్తుందో వీఆర్ సీయింగ్ డిఫరెంట్ వేరియేషన్స్ యూజ్ చేసుకుంటూ లారెన్ బెల్. తో ఇంకా స్వింగ్ చూడట్లేదు బాల్ నుంచి, ఇనీషియల్ ఫ్యూ ఓవర్స్ స్వింగ్ యూజువలీ చూస్తామేమో అని అనిపించింది, కానీ లారెన్ బెల్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎనీ స్వింగ్ ఇప్పుడు దాకా.
అండ్ ఈ వైడ్ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పటికి 1.3 ఓవర్స్ పూర్తయ్యాక 5 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wicketsతో వస్తారు. ఈసారి ఎక్స్ట్రా టైం ప్రయత్నం కానీ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయింది బాల్, అది కూడా షార్ట్ పిచ్ డెలివరీ, దానిపైన పుల్ షాట్ కొట్టే ప్రయత్నం కానీ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ టాస్మెన్ బ్రిడ్జ్కి. బట్ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి 2 back-to-back వైడ్స్ ఇక్కడ టీమ్ ఇంగ్లాండ్ కోసం. అండ్ సౌత్ ఆఫ్రికాది స్కోర్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1.3 ఓవర్స్ పూర్తయ్యాక 6 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన దోస్తా. పరిగెత్తు వస్తుంది 4వ బాల్తో పాటు లారెన్ బెల్, రైట్ ఆర్మ్ ఓవర్ వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ, బిగ్ హిట్ ప్రయత్నం, దాన్ని డ్రాక్ చేశారు అండ్ ఒక టప్పా తర్వాత వెళ్తూ దోస్తూ 4 runs కోసం ఇక్కడ వైడెస్ట్ లాంగ్ ఆన్ క్షేత్రంలో మొదటి బౌండరీ ఫర్ టీమ్ సౌత్ ఆఫ్రికా. ఏది కొట్టేసిందో మనకి టాస్మెన్ బ్రిడ్జ్. అండ్ స్కోర్ వచ్చేసి 4 runsతో పాటు ఇప్పుడు 1.4 ఓవర్స్ పూర్తయ్యాక 10 runs ఫర్ ది లాస్ ఆఫ్ 0 wickets ఇక్కడ టీమ్ సౌత్ ఆఫ్రికాది స్కోర్. మంచి వాబుల్ సీమ్ డెలివరీ, సీమ్ అవ్వలేదు, స్ట్రైట్గానే బాల్ వచ్చేసింది అండ్ ఇట్ వాజ్ ఇన్ ద హిట్టింగ్ ఆర్క్ ఫర్ టాస్మెన్ బ్రిడ్జ్. వుడ్లెండ్ పైన ఉండాలి ఆ డెలివరీ, స్లాట్లో ఉండాలి ఆ డెలివరీ. చాలా బాగా మిడ్ ఆన్ ఫీల్డర్ వాజ్ ఇన్ ది ఇన్ఫీల్డ్ కాబట్టి తన పై నుంచి ఇక్కడ ప్లేస్ చేసుకుని ఆ 4 runs సంపాదించుకోండి తన టీం కోసం టాస్మెన్ బ్రిడ్జ్. ప్రెషర్లో ఉంటుంది ఇప్పుడు లారెన్ బెల్, రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ సీమ్ అవుతూ లోపలికి వచ్చింది వికెట్ టు వికెట్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని ప్లేస్ చేసుకుంటూ లెగ్ గ్లాన్స్ అందాస్లో డీప్ మిడ్ వికెట్ చేతిలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 1.5 ఓవర్స్ పూర్తయ్యాక వీఆర్ సీయింగ్ అ స్కోర్ ఆఫ్ 11 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets ఇక్కడ. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. లాస్ట్ డెలివరీని ఇక్కడ కవర్ చేతులను ప్లేస్ చేసుకున్నారు కానీ అక్కడ ఆలిస్ క్యాప్సీ ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేశారు. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికింది ఇక్కడ లారా వుల్వార్డ్కి. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 2 ఓవర్స్ పూర్తయ్యాక 11 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన టీమ్ సౌత్ ఆఫ్రికాకు స్కోర్ 5.50 దాకా కరెంట్ రన్ రేట్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది థ్యాంక్స్ టు దిస్ 9 run ఓవర్ ఏది వచ్చిందో ఇన్ ద ఫస్ట్ ఓవర్ ఆఫ్ లారెన్ బెల్. 8.83 ఉంది ఇప్పటికి రిక్వైర్డ్ రన్ రేట్. అండ్ నెక్స్ట్ 108 balls విచ్ ఇస్ 18 overs కావాలి 159 runs ఈ గేమ్ గెలవడానికి ఫర్ టీమ్ సౌత్ ఆఫ్రికా. South Africa has been a bit of a hit and miss, though when they work really well. But unfortunately, ఇంకా మూమెంట్స్ ఏది వాళ్ళు చేసుకుంటారో గ్రేట్ వాళ్ళ కోసం ఆ ప్రెషర్ ఏది వాళ్ళు యూజువలీ చేస్తారో బిల్డప్, అది అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ విత్ దర్ బౌలింగ్. ఈసారి డెలివరీ మొదటి బాల్ పైన ఇక్కడ డీప్ స్క్వేర్ డ్రైవ్ అందాస్లో డీప్ పాయింట్ చేతుల్లో 4 runs వచ్చేస్తుంది దోస్తో ఫర్ టీమ్ సౌత్ ఆఫ్రికా అండ్ టాస్మెన్ బ్రిడ్జ్. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2.1 overs పూర్తయ్యాక 15 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wicketsకి. చాలా బాగా ఒక మంచి స్క్వేర్ డ్రైవ్ బ్యాక్ ఫుట్ పైన వెళ్తూ మనకి టాస్మెన్ బ్రిడ్జ్ కొడుతూ కనిపిస్తున్నారు. నా ప్రెషర్లో ఉంటారు లిన్సీ స్మిత్. ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వుడ్లెండ్ పైన డెలివరీ, దాన్ని బ్యాక్ ఫుట్ పై నుంచి డ్రైవ్ చేశారు ఇక్కడ షార్ట్ కవర్ క్షేత్రంలో. అక్కడ మంచి ఫీల్డింగ్ బట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్లకి. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు టీమ్ సౌత్ ఆఫ్రికాది 2.2 overs పూర్తయ్యాక 16 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets. స్ట్రైక్ పైన ఉంటారు ఇప్పుడు మనకి కెప్టెన్ లారా వుల్వార్డ్. ఎవరు కొట్టారో ఇప్పుడు దాకా 3 balls ఫేస్ చేసి 1 run. ఈసారి డెలివరీని ప్లేస్ చేసుకుంటున్నారు షార్ట్ మిడ్ వికెట్ చేతుల్లో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు మళ్ళీ తెచ్చేసుకుంటూ టాస్మెన్ బ్రిడ్జ్ని స్ట్రైక్ పైన వాళ్ళ కెప్టెన్ లారా వుల్వార్డ్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2.3 overs పూర్తయ్యాక 17 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన వస్తాం. ఓవర్ ది 4వ బాల్తో పాటు పరిగెత్తు వస్తుంది లిన్సీ స్మిత్, లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ, మంచి స్క్వేర్ డ్రైవ్ బీట్ చేస్తూ ఇక్కడ పాయింట్ ఫీల్డర్ అండ్ కవర్ ఫీల్డర్ ఇద్దరు పరిగెత్తు వెళ్తున్నారు కానీ ఎవరు ఆపలేరు బాల్ ని. ఇంకొక 4 runs డీప్ పాయింట్ చేతులు ఉన్నాయి. ఈసారి 2 boundaries వచ్చేస్తూ ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ టాస్మెన్ బ్రిడ్జ్ ఇదే ఓవర్లో. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 2.4 overs పూర్తయ్యాక ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది 21 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన టీమ్ సౌత్ ఆఫ్రికా. ది స్కోర్ 8.60 ది రిక్వైర్డ్ రన్ రేట్. చాలా బాగా జవాబు ఇస్తూ ఇప్పుడు వాళ్ళ కరెంట్ రన్ రేట్ని తెచ్చేశారు 7.88కి. అండ్ లిన్సీ స్మిత్ హ్యాస్ బీన్ అ బిట్ ఎక్స్పెన్సివ్ ఈ ఓవర్లో ఆల్రెడీ వచ్చేసాయి. తన 4 overs నుంచి 8 runs ఆల్రెడీ దోస్తాం 10 runs ఆల్రెడీ ఆఫ్ స్టంప్ లైన్లో. ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని డ్రైవ్ చేసే ప్రయత్నం కానీ తన ఫ్రంట్ ఫుట్ షూ పై నుంచి అన్ఫార్చునేట్లీ రీబౌండ్ అవుతూ బాల్ వెళ్ళింది ఆఫ్ సైడ్ పైన. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే. మంచి వాప్సీ ఫ్రమ్ లిన్సీ స్మిత్.
అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డ్రైవ్ చేశారు దాన్ని, షార్ట్ ఎక్స్ట్రా కవర్ చేతుల్లో, కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికింది. మళ్ళీ ఇక్కడ 2 back-to-back డాట్ బాల్స్తో పాటు ఫినిష్ చేసుకుంటే ఈ ఓవర్ని లిన్సీ స్మిత్. అండ్ 3 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 21 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తో. ఇక్కడ టీమ్ సౌత్ ఆఫ్రికాది. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. తెలుగు చేయండి మాకు ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ. ఇంకా 69% ఓట్స్ కనిపిస్తూ సౌత్ ఆఫ్రికా ది సపోర్ట్లోనే. అండ్ ప్రిటీ మచ్ ఇదే పేస్ పైన కంటిన్యూ అవుతూ వెళ్తే దే విల్ చేస్ ది స్కోరే. బట్ టీమ్ ఇంగ్లాండ్ ఆల్సో హ్యాస్ అ వెరైటీ ఆఫ్ బౌలర్స్, ఎలా మనం చూసామో ఎప్పుడు చర్చలు చేసుకున్నాం మనం ఆఫ్ ది ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్స్ బౌలింగ్ ది స్టాండింగ్స్ గురించి. రెండో ఎండ్ నుంచి వాళ్ళి ఇక్కడ వచ్చేస్తూ లారెన్ బెలే తన 2వ ఓవర్తో పాటు ఫస్ట్ డెలివరీ గుడ్ పైన లెగ్ స్టంప్ లైన్లో దాన్ని లెగ్ గ్లాన్స్ అందాసు కొట్టారు, కానీ మంచి ఫీల్డింగ్ అక్కడ ఫ్రమ్ ద వికెట్ కీపర్. ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేశారు. దెన్ వాళ్ళే ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఇక్కడ మొదటి బాల్ పైన లారెన్ బెల్. అండ్ స్కోర్ వచ్చేసి 3.1 overs పూర్తయ్యాక వీఆర్ సీయింగ్ అ స్కోర్ ఆఫ్ 21 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets దోస్తా. లారా వుల్వార్డ్ కోసం 2వ బాల్తో పాటు పరిగెత్తు వస్తూ లారెన్ బెల్ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ టు వికెట్ లైన్లో ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ డ్రైవ్ చేశారు దాన్ని. ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ ఫ్రమ్ సోఫీ ఎకిల్స్టన్, మిడ్ ఆన్ ఫీల్డర్ లాగా బాల్ ఇన్ఫీల్డ్లోనే ఆపేశారు. అండ్ జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇద్దరు బ్యాట్స్మెన్లకి ఇక్కడ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ స్కోర్ వచ్చేసి సింగిల్తో పాటు ఇప్పుడు 3.2 overs పూర్తయ్యాక 22 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన ఉంది దోస్తో టీమ్ ది స్కోర్. చాలా మంచి స్టార్ట్ ఇప్పుడు దాకా. అండ్ నీ బ్యాక్వర్డ్ పాయింట్ అండ్ డీప్ స్క్వేర్ లెగ్ చేతిలో ఫీల్డర్స్ కనిపిస్తున్నారు ఇక్కడ టాస్విన్ బ్రిడ్జ్ కోసం. ఐఎమ్ థింకింగ్ మేబీ అవుట్ సైడ్ ది ఆప్షన్ షార్ట్ పిచ్ లేకపోతే గుడ్ లైన్ పైన డెలివరీస్. 3వ బాల్తో పాటు ఈసారి దాన్ని మళ్ళీ నాక్ చేసేసుకుంటూ లెగ్ సైడ్లోనే జస్ట్ ఒక సింగిల్ సంపాదించుకుంటూ మనకి టాస్విన్ బ్రిడ్జ్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 3.3 overs పూర్తయ్యాక 23 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన ఉందోస్తో టీమ్ సౌత్ ఆఫ్రికాది స్కోర్. మారిజాన్ కాప్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్ విత్ ద బ్యాట్ ఆల్సో. లాస్ట్ 2 games నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. అండ్ ఎస్పెషలీ ఆ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఎప్పుడు వచ్చిందో అగేన్స్ట్ ఇండియా ఆమెది, షీ హ్యాస్ బీన్ డిఫరెంట్ ఫామే. స్టంప్ టైంలో ఫుల్ పిచ్ డెలివరీ డ్రైవ్ చేశారు, కొంచెం మిస్ ఫీల్డింగ్ అక్కడ. అండ్ ఈసారి మిడ్ ఆఫ్ ఫీల్డర్ని బీట్ చేస్తూ లాంగ్ ఆఫ్ చేతులు 4 runs సంపాదించుకున్న మనకి లారా వుల్వార్డ్ మొదటి బౌండరీ ఫ్రమ్ అవర్ బ్యాట్. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 3.4 overs పూర్తయ్యాక 27 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets. టీమ్ సౌత్ ఆఫ్రికాది స్కోర్ ఇంక్రీజ్ వెళ్ళిపోతూ దోస్తో ఇక్కడ చాలా బాగా ఈసారి ప్లేస్ చేసుకున్నారు. అండ్ జస్ట్ బీటింగ్ అక్కడ సిలీ మిడ్ ఆఫ్ ఫీల్డర్ నాట్స్ ఎవర్ బ్రంట్ ట్రై చేశారు, కానీ అన్ఫార్చునేట్లీ షీ వాజ్ నాట్ ఏబుల్ టు స్టాప్ దట్ డెలివరీ. అండ్ నా ప్రెషర్ పైన మళ్ళీ ఉంటుంది లారెన్ బెల్, పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. సీమ్ అవుతున్న డెలివరీ ఈసారి వికెట్ టు వికెట్ లైన్లో ఫుల్ పిచ్ పైన వచ్చింది, దాన్ని బ్యాక్ ఫేస్ క్లోజ్ చేసుకుంటూ సిల్లీ మిడాన్ చేతులను ప్లేస్ చేసుకున్నారు, కానీ మంచి ఫీల్డింగ్ అండ్ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. 3.5 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 27 runs ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన ఉంది దోస్తో టీమ్ సౌత్ ఆఫ్రికా స్కోర్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు మనకి లారెన్ బెల్ పరిగెత్తు రావడానికి సిద్ధం. స్ట్రైక్ పైన ఉంటారు మనకి లారా వుల్వార్డ్. 8 balls 7 runs కొట్టి రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ పరిగెత్తు వస్తూ బెల్ ఈసారి షార్ట్ పిచ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ స్టెప్ అవుట్ చేసి మరి దాన్ని కొడుతూ ఇక్కడ ఒక మంచి స్క్వేర్ డ్రైవ్ అందాస్లో డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ చేతిలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు 4 overs పూర్తి అయ్యాక 28 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన పూర్తి చేసేసుకుంటుంది వాళ్ళ స్కోర్ని సౌత్ ఆఫ్రికా. ఎక్కడ కొట్టారు మనకి 9 balls 8 runs లారా వుల్వార్డ్. అండ్ అలానే టాస్విన్ బ్రిడ్జ్ కొట్టారు ఇప్పుడు దాకా 15 balls నుంచి 18 runs ది ఇన్నింగ్స్. 2 బౌలర్స్ని యూజ్ చేసుకున్నారు ఇప్పుడు దాకా టీమ్ ఇంగ్లాండ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. మనం చూస్తూ ఇక్కడ లిన్సీ స్మిత్ అండ్ లారెన్ బెల్ తన 2 overs 16 runs ఇచ్చారు. అండ్ అలానే లిన్సీ స్మిత్ తన 2 overs 12 runs కన్సీడ్ చేశారు దోస్తో. లైక్ చేస్తూ ఉండండి అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ నా 5th over వేయడానికి వీ విల్ బీ సీయింగ్, మేబీ నాకు అనిపిస్తుంది కొత్త బౌలర్ ఏమో అని. యూజువలీ 5th bowler ఈజ్ లైక్ అ న్యూ బౌలర్ చేంజ్. అండ్ చార్లీ డీన్ వచ్చేస్తూ ఇంకొక స్పిన్ బౌలర్ ఇక్కడ ఇంగ్లాండ్ కోసం. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో. అండ్ ఫస్ట్ డెలివరీనే ఇక్కడ ఆఫ్ చేసేస్తూ దోస్తో లారా వుల్వార్డ్ స్ట్రైట్ డ్రైవ్ ఇక్కడ దోస్తో. అండ్ లాంగ్ ఆఫ్ చేతిలో ఇంకొక 4 runs ఆన్ ద వెరీ ఫస్ట్ బాల్. ఈసారి ఈ 5వ ఓవర్ది మొదటి బాల్ పైన సంపాదించుకుంటూ లారా వుల్వార్డ్ తన టీం కోసం. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి 4.1 overs పూర్తయ్యాక ఇప్పుడు టీమ్ సౌత్ ఆఫ్రికాది 32 ఫర్ ద లాస్ ఆఫ్ 0 wickets పైన ఉంది.
ప్రెషర్లో ఉంటుంది చార్లీ డీన్ పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి వికెట్ టు వికెట్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ, స్టెప్ అవుట్ చేసి మరి దాన్ని డ్రైవ్ చేశారు. బాల్ వెళ్తూ ఇక్కడ షార్ట్ కవర్ క్షేత్రం ఫీల్డర్ వైపే. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే, ఎందుకంటే ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేశారు. ఎక్సలెంట్ ఫీల్డింగ్, మంచి వాప్సీ ఫ్రమ్ చార్లీ డీన్. కొంచెం ఇంకా ఫుల్లర్ లైన్ డెలివరీ చేస్తూ అది కూడా వికెట్ టు వికెట్ లైన్లో టార్గెట్ చేస్తూ సరే మళ్ళీ ఫుల్ పిచ్ డెలివరీనే వికెట్ టు వికెట్ లైన్లో దాన్ని డీప్ మిడ్ వికెట్ చేతులను ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ సంపాదించుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు ఇక్కడ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 4.3 ఓవర్స్ పూర్తయ్యాక 33 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్తో వస్తాం. సో ఆల్రెడీ ఈ పవర్ ప్లే స్కోర్ ఏది ఇంగ్లాండ్ కొట్టుకుందో దానికన్నా ఎక్కువ రన్స్ కొట్టడానికి సిద్ధంగా అవుతూ మనకి టీమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ నౌ వీఆర్ సీయింగ్ టాస్మన్ బ్రిడ్జ్ కోసం ఈ డెలివరీ, వికెట్ వికెట్ లైన్ డెలివరీ. ఓ లక్కీ, ఈసారి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డర్ లారెన్ బెల్ వైపు దోస్తూ ఎప్పుడు దాకా తను పరిగెత్తు వెళ్తుందో ఈజీగా 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ. అండ్ దిస్ బై అంట, బై డబుల్. సో బ్యాట్కి టచ్ అవ్వలేదు బాల్. అండ్ ఈ బై రన్స్తో పాటు ఇప్పుడు స్కోర్ వచ్చేసి 4.4 ఓవర్స్ పూర్తయ్యాక 35 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ పైన ఉంది టీమ్ సౌత్ ఆఫ్రికాది స్కోర్. 5వ బాల్తో పాటు చార్లీ డీన్ పరిగెత్తు వస్తూ టాస్మన్ బ్రిడ్జ్ కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఆఫ్ స్టంప్ టైన్లో గుడ్ లిన్ పైన డెలివరీ, దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ సిల్లీ మిడ్ ఆన్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 4.5 ఓవర్స్ పూర్తయ్యాక 36 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ వస్తాయి. నెక్స్ట్ 91 బాల్స్ నుంచి కావాలి ఇప్పుడు 134 రన్స్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు మనకు చార్లీ డీన్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి లెగ్ స్టంప్ లైన్లో డెలివరీ, స్ట్రైట్ బ్యాక్ టు ద బౌలరే ఆడింది లోరా వోల్వార్డ్, దీన్ని లెగ్ స్టంప్ పైన షఫల్ అవుతూ. అండ్ వాళ్ళు ఒక డాట్ బాల్, అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 5 ఓవర్స్ పూర్తయ్యాక 36 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ టీమ్ సౌత్ ఆఫ్రికాది స్కోర్. రిక్వైర్డ్ రన్ రేట్ ఉంది 8.93ది, అండ్ అలానే కరెంట్ రన్ రేట్ ఉంది 7.20 రన్స్తో వస్తాం. 30 balls 36 రన్స్ది మంచి పార్ట్నర్షిప్. అండ్ లాస్ట్ ఒక ఓవర్ మిగిలి ఉంటుంది ఇంకా ఈ పవర్ ప్లేలో ఫర్ టీమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ లెట్ us see ఎంత బిగ్ హిట్టింగ్ కోసం ప్రయత్నం చేస్తారు, ఆర్ జస్ట్ టు నాక్ ఇట్ డౌన్ ది గ్రౌండ్స్ ఇక్కడ to get those singles and doubles, and slowly and steadily they will want to move forward. So interesting ఏ స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవుతారు. అండ్ ఐఎమ్ గెస్సింగ్ మేబీ లారెన్ బెల్తో ఇంకొక ఓవర్ వేయించేసుకుంటారేమో అని ఇక్కడ నాకు అనిపిస్తుంది. యూజువలీ షీ ఈజ్ అ గుడ్ పవర్ ప్లే బౌలర్. అండ్ లిన్సీ స్మిత్ వచ్చేస్తున్నారు ఇక్కడ తన 3వ ఓవర్తో పాటు. అండ్ టీమ్ది 6వ ఓవర్. ఫస్ట్ డెలివరీ ఇక్కడ వికెట్ టు వికెట్ లైన్ ఉండాలి, రివర్స్ స్వీప్ ప్రయత్నం, బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ ఫైన్గా షార్ట్ ఫైన్ క్షేత్రంలో దోస్తూ షార్ట్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో. అండ్ అప్పుడు దాకా డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రం నుంచి త్రో వస్తుందో లారెన్ బెల్ది ఈజీగా 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్ మొదటి బాల్ పైనే ఆఫ్ దిస్ ఓవర్. అండ్ స్కోర్ని తెచ్చేస్తారు వాళ్ళు. 5.1 ఓవర్స్ పూర్తయ్యాక 38 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ పైన దోస్తూ వాళ్ళ టీమ్ది. 2వ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు లిన్సీ స్మిత్ సిద్ధమవుతూ స్ట్రైక్ పైన ఉంటారు మనకి టాస్మన్ బ్రిడ్జ్. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ, ఆఫ్ స్టంప్ లైన్లో ఉండాలి, దాన్ని ఇక్కడ మంచి బిగ్ హిట్ ప్రయత్నం అండ్ ప్లేస్ చేసుకుంటూ డీప్ కార్నర్ క్షేత్రంలో మనకి జస్ట్ ఒక సింగిల్ కోసం టాస్మన్ బ్రిడ్జ్ ఎప్పుడు దాకా త్రో వస్తూ అక్కడి నుంచి. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 5.2 ఓవర్స్ పూర్తయ్యాక 39 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్ పైన వచ్చేస్తూ టీమ్ సౌత్ ఆఫ్రికాది స్కోర్. మరీ అంత సీమ్ అవుట్టేది బాల్ కొంచెం గ్రిప్ అవుతున్నట్టుంది, దానివల్ల స్పిన్నర్స్ని యూజ్ చేసుకుంటున్నారు. ఈసారి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ, ఆఫ్ చేస్తారు, బాల్ని గాల్లో ఉంది. అండ్ ఒక టప్పా తర్వాత వెళ్తూ దోస్తూ 4 రన్స్ కోసం లాంగ్ ఆన్ క్షేత్రంలో ఈసారి ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ లోరా వోల్వార్డ్. అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.3 ఓవర్స్ పూర్తయ్యాక వీఆర్ సీయింగ్ అ స్కోర్ ఆఫ్ 43 ఫర్ ద లాస్ ఆఫ్ 0 వికెట్స్. ఇక్కడ టీమ్ సౌత్ ఆఫ్రికాది చాలా బాగా అటాక్ చేస్తూ ఇక్కడ లిన్సీ స్మిత్ని మనకి లోరా వోల్వార్డ్ స్టెప్ అవుట్ చేసి మరీ కొడుతున్నారు ఈ డెలివరీస్ పైన. మంచి మంచి బౌండరీస్. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ, ఈసారి క్యాచ్ అవుట్ అయిపోతూ సిల్లీ మిడ్ ఆన్ క్షేత్రం దోస్తూ ఎక్సలెంట్ క్యాచ్ అక్కడ సోఫీ ఎక్కల్స్టన్ వైపు నుంచి. మొదటి బ్రేక్ త్రూ సంపాదించుకుంటూ మనకి లిన్సీ స్మిత్ తన టీమ్ ఇంగ్లాండ్ కోసం ఒక పెద్ద వికెట్ ఆఫ్ లోరా వోల్వార్డ్ దొరికేసింది ఇక్కడ ఇంగ్లాండ్కి. 15 balls 17 రన్స్ మాత్రమే కొట్టి వాళ్ళు అయిపోతూ కొంచెం మంచి టచ్లో కనిపించారు, కానీ ఐ థింక్ ఆ బ్యాక్ ఫేస్ కొంచెం త్వరగా క్లోజ్ చేస్తారు ఈసారి. అండ్ అంత ఎలివేషన్ దొరకలే. అండ్ మంచి టాల్ ఫీల్డర్ సోఫీ ఎకిల్స్టన్ ఈ సిలీ మిడ్ ఆన్ ఫీల్డర్గా పెట్టుకుని చాలా బాగా ఒక మంచి ఫీల్డింగ్ సెటప్ ఫ్రమ్ టీమ్ ఇంగ్లాండ్. అండ్ 2.4 ఓవర్స్ 19 రన్స్ ఇచ్చి తన మొదటి వికెట్ సంపాదించుకుంటూ లిన్సీ స్మిత్. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని. కొత్త బ్యాట్స్మెన్ యానరీ డర్క్సన్ వచ్చేస్తూ ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి ఇప్పుడు. ఈవెన్ షీ హ్యాస్ బీన్ ఎన్ ఎక్సలెంట్ ఫామ్
మారిజాన్ కాప్ అండ్ అనరీ డర్క్సన్ మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది మిడిల్ ఓవర్స్ ఫేజ్లో వెన్ దే వర్ ప్లేయింగ్ అ గేమ్ అగేన్స్ట్ మస్ట్ విన్ గేమ్ అగేన్స్ట్ మన టీం బంగ్లాదేశ్. ఇక్కడ పిచ్ కొంచెం టూ పేస్ట్గా ఉండాలి అండ్ చాలా డిఫికల్ట్ ఉండాలి పిచ్ బ్యాటింగ్ చేయడానికి, ఎస్పెషలీ డ్యూ టు దాట్ 2.5 మీటర్స్ది ఆ డిక్లైనింగ్ స్లోప్ కూడా ఫ్రమ్ వన్ ఎండ్ ఏది ఉందో మనకి ఆన్ ది లార్డ్ స్టేడియం. సో ఇప్పుడు డ్రింక్స్ బ్రేక్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఓవరాల్ ఇప్పటికి మనం గేమ్ మాట్లాడుకుంటే ఈక్వేషన్ గురించి చూసేసుకుంటే నెక్స్ట్ 86 బాల్స్ నుంచి ఇప్పుడు 127 రన్స్ కావాలి సౌత్ ఆఫ్రికా కోసం ఈ గేమ్ గెలవడానికి. అండ్ ప్లేయింగ్ 11 ఆఫ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ది మనం చూసేసుకుంటే అప్పుడు దాకా వీ సీ దట్ లారా వుల్వాట్ అండ్ టాస్విన్ బ్రిడ్స్ది జోడీ తర్వాత వీఆర్ సీయింగ్ దట్ ఎనరీ డర్క్సన్ ఎవరు వచ్చారో ఇప్పుడు ఆమున్నారు సునెలూస్, దాని తర్వాత మారిజాన్ కాప్, నడీన్ ది క్లర్క్, క్లోయి ట్రయాన్, సినాలో జాఫ్టా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగ కాకా అండ్ మలాబా, వీళ్ళందరూ వచ్చేసి ద ప్లేయింగ్ 11 ఆఫ్ టీమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద సేమ్ టీమ్ ఇది యూజ్ చేసుకుందో సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ ఇండియా కూడా ఓడిఐ వరల్డ్ కప్లో. సో 15 balls 17 runsది ఒక మంచి షార్ట్ ఇన్నింగ్స్, కానీ బట్ ఇంటెంట్ ఉన్న ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతుంది వాపస్ బ్యాక్ టు ద పవిలియన్. మనకి లారా వుల్వాట్ ఇదే ఓవర్లో ఆ మొదటి వికెట్ ఏది దొరికిందో అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా సంపాదించుకున్నారు ఇంగ్లాండ్ వాళ్ళ బౌలర్ లిన్సీ స్మిత్. తన ఇప్పుడు దాకా 2.4 ఓవర్స్తో వీఆర్ సీయింగ్ షీ హెస్ గివెన్ 19 runs అండ్ కన్సీడ్ చేసి అండ్ సంపాదించుకున్నారు ఒక వికెట్ కూడా. ఓకే సో నా వీఆర్ సీయింగ్ వచ్చేస్తూ ఇప్పుడు మనకి 5వ బాల్ వేయడానికి సిద్ధమవుతూ మనకి లిన్సీ స్మిత్ అండ్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి హార్డ్ హిట్టింగ్ పవర్ స్ట్రైకర్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఎనరీ డర్క్సన్ టీమ్ సౌత్ ఆఫ్రికా కోసం. 170 runs టార్గెట్ దోస్తో ఇవాళ 86 balls కావాలి ఇంకా 127 runs ఈ గేమ్ గెలవడానికి సౌత్ ఆఫ్రికా కోసం. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ 5వ బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి లిన్సీ స్మిత్ రావడానికి లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ పరిగెత్తు వస్తూ లిన్సీ స్మిత్ ఇక్కడ, బట్ ఈసారి కొంచెం స్లిప్ అయ్యారు కాబట్టి గోయింగ్ బ్యాక్ టు అవర్ బౌలింగ్ నిషాన్ మనకి బౌలర్ మళ్ళీ పరిగెత్తు వస్తూ లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి డెలివరీ దాన్ని ప్లేస్ చేసుకుంటూ డ్రైవ్ చేశారు, డ్రైవ్ అందాజ్లో ఆఫ్ సైడ్లు, కానీ ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ తెలియట్లేదు, కొంచెం స్ట్రీమ్లో ఇష్యూస్. ఇప్పుడు ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఈ నెక్స్ట్ బాల్ పైన మనకి లిన్సీ స్మిత్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ బాల్ వెళ్ళిపోతుంది ఇక్కడ షార్ట్ కవర్ చేతుల్లో జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి వీఆర్ సీయింగ్ ఈజ్ 6 overs పూర్తయ్యాక 43 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket దోస్తో టీమ్ సౌత్ ఆఫ్రికా ది స్కోర్. అండ్ తన మొదటి 3 overs నుంచి 19 runs మాత్రమే కన్సీడ్ చేసి ఒక వికెట్ కూడా సంపాదించేసుకోండి మనకి లిన్సీ స్మిత్. అండ్ 9.07 దాకా కరెంట్ రన్ రేట్ రిక్వైర్డ్ రన్ రేట్ పరిగెత్తు వెళ్ళిపోతుంది. అండ్ అలానే కరెంట్ రన్ రేట్ వచ్చేసి వీఆర్ సీయింగ్ దట్ ఇట్ ఈస్ 7.17. సో ఐ థింక్ ఇనీషియలీ ఆ ఓవర్స్లో మొదటి 3 wickets చాలా తొందరలో పడిపోయింది కాబట్టి వీఆర్ సీయింగ్ మేబీ దట్ దెర్ వాజ్ ప్రెషర్ ఆన్ ద బ్యాట్స్మెన్ ఇక్కడ ఫ్రమ్ టీమ్ ఇంగ్లాండ్. అండ్ సోఫీ ఎకిల్స్టన్ ఇప్పుడు వచ్చేస్తూ బౌలింగ్ చేయడానికి తన మొదటి ఓవర్ అండ్ టీమ్ది 7th ఓవర్తో పాటు షీ ఈజ్ ఆన్ ది 3rd spot ఇన్ ద T20 ర్యాంకింగ్స్. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఫస్ట్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ బాల్ వెళ్తూ సిలిమిడాన్ క్షేత్రంలో ఎప్పుడు దక్కుతూ వస్తూ ఈజీగా ఒక రన్ పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు ఇక్కడ అండ్ స్కోరింగ్ తెప్పించేస్తారు. ఇప్పుడు 6.1 overs పూర్తయ్యాక 44 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket పైన టీమ్ సౌత్ ఆఫ్రికాది. మంచి పార్ట్నర్షిప్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్. 20 balls 23 runs ఆల్రెడీ కొట్టేసి మనకి టాస్విన్ బ్రిడ్స్ అండ్ అలానే ఎనరీ డర్క్సన్ ఇప్పుడు దాకా 2 balls ఫేస్ చేసి 8 runs కొట్టలేపారు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి డెలివరీ లాఫ్ట్ చేశారు అండ్ ఇక్కడ క్యాచ్ డ్రాప్ దోస్తో సిలీ మిడ్ ఆఫ్ ఫీల్డర్ వైపు నుంచి దెన్ వల్లే ఒక సింగిల్ తీసుకునే ప్రయత్నం అండ్ ఆల్సో ఛాన్స్, మంచి ఛాన్స్ మిస్ అవుట్ అయిపోతూ అక్కడ చాలీ డీన్ అనుకుంటా. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 6.2 overs పూర్తయ్యాక 45 ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket. చాలా మంచి ప్రయత్నం అక్కడ చాలీ డీన్ వైపు నుంచి గాల్లో ఎగురుతూ లెఫ్ట్ హ్యాండెడ్ సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ పట్టుకునే ప్రయత్నం. సార్ స్ట్రైట్ డ్రైవ్ బీట్ చేస్తూ ఇక్కడ సోఫీ ఎకిల్స్టన్ని అండ్ లాంగ్ ఆఫ్ చేతుల్లో ఎప్పుడు దాకా చాలీ డీన్ పరిగెత్తు బాల్ని